దేవుని పరిశుద్ధమైన నామమునకు స్తోత్రములు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి కొద్ది మాటలు ధ్యానించుకొని ఇక్కడ నుండి ఆశీర్వాదకరముగా మనం వెళదాము. మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి, ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. చాలు. ఈ లోకములో సేవ చేస్తున్నటువంటి దినాలలో యేసయ్య చెప్పిన మాటలు ఇవి. 25, 26 వచనాలు. అందువలన నేను మీతో చెప్పినదేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమని మీ ప్రాణమును గూర్చేనను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చేనను చింతింపగొడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? దేవునికి స్తోత్రం. చెప్పలదరు గట్టిగా హల్లెలూయా. ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా అని, ఏ ఇంట్లో ఉండాలా, ఏ ఇల్లు కట్టుకోవాలా, ఎవరికి పిల్లనివ్వాలా, ఎవరమ్మాయిని చేసుకోవాలా, ఏ చదువు చదవాలా, ఎలా బ్రతకాలి అని ఈ లోక సంబంధమైన వాటి గురించి ఎక్కువగా మీరు ఆలోచిస్తూ ఉన్నారు. ఎందుకు అలా ఆలోచించుకుంటున్నారు? ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తనాలు విత్తవు, పంటను కోయవు, బస్తాలు ధాన్యాన్ని కొట్లలో లేదా తన గూళ్ళలో దాచిపెట్టుకోవు. అసలు వాడికి బ్యాంక్ బ్యాలెన్స్ లేదు. అయినను నీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. దేవుడు అంటాడు, మీరు వాటికంటే శ్రేష్ఠులు కాదు, బహుశ్రేష్ఠులు కారా? వాటిని పోషిస్తున్నాను నేను మిమ్మల్ని పోషించలేనా? మీకు ఇవ్వలేనా? మిమ్మల్ని దీవించలేనా? మిమ్మల్ని ఆశీర్వదించలేనా? ఎందుకు దుఃఖపడుతున్నారు? ఎందుకు బాధపడుతున్నారు? ఎందుకు వేదన చెందుతున్నారు? ఎందుకు భయపడుతున్నారు? ఎందుకు కంగారు పడుతున్నారు? పక్షుల్నే పోషిస్తున్నా నేను. మీరు వాటికంటే నా దృష్టిలో చాలా ప్రాముఖ్యమైన వారు. వాటికి నా స్వరూపాన్ని నేను ఇవ్వలేదు, నా పోలిక వాటికి ఇవ్వలేదు. వాటి కొరకు నా రక్తాన్ని చిందించి ప్రాణాలు పెట్టలేదు, మీ కొరకు రక్తాన్ని చిందించి ప్రాణాలు పెట్టాను. మీరు నా పోలిక, మీరు నా స్వారూప్యము. పైకి కనపడేదాన్ని పోలిక అంటారు, లోపల ఉన్నదాన్ని స్వారూప్యము అంటారు. లోపల ఉన్న స్వారూప్యం ఏంటి? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, ఏకదేవుడు. పరిపాలనలో ముగ్గురు ఉన్నారు. ఎట్లా? బైబిల్లో గమనించినట్లయితే తండ్రి పరలోకములో ఉన్నాడు, భూలోకములో యేసయ్య బాప్తిసం తీసుకుని ఒడ్డుకొచ్చాడు. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన ఎందు నేను ఆనందిస్తున్నానని తండ్రి పైనుండి మాట్లాడుతున్నాడు. బాప్తిసం తీసుకున్నప్పుడు ఒడ్డుకొచ్చాడు యేసయ్య. పరిశుద్ధాత్మ దేవుడు పావురము వలె వచ్చి యేసయ్య మీదకు రాలేడు. ముగ్గురు కనపడుతున్నారా? కానీ పరిపాలనలో ముగ్గురు కనిపిస్తారు, కానీ ఒకటే ఆత్మ, ఒకటే మనస్సు, ఒకటే భావం, ఒకటే తాత్పర్యం. అందుకని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఏకదేవుడు అంటారు. వారు ముగ్గురు ఉన్నారు, కానీ ఒకడే దేవుడు. అలాగే మనలో ప్రాణ, ఆత్మ, శరీరం 3 ఉన్నాయి, కానీ ఒక్కడే కనిపిస్తాం. ఇది స్వారూప్యం అంటే. దేవుని స్వారూప్యము మనలో ఉన్నది, దేవుని పోలిక మనలో ఉన్నది. దేవుడు ఎలా ఉంటాడు అంటే, మనకు ఎలా ఉందో ముక్కు, ఆయనకు కూడా అలాగే ఉండిద్ది ముక్కు. మనకు కళ్ళు ఎలా ఉన్నాయో దేవునికి అలాగే ఉన్నాయి. నేను దేవుడిని చూశాను, మహిమ లేకుండా కనపడతాడు, నువ్వు కూడా చూడాలని అడుగు, నీకు కనిపిస్తాడు ఆయన. దేవుడు అంటున్నాడు, నా పోలిక మీకు ఇచ్చాను, నా స్వారూప్యం మీకు ఇచ్చాను. ఈ లోకములో ఉన్నటువంటి జంతువులు, పక్షులు, వృక్షములు, సృష్టి మొత్తము అన్నిటికంటే ముఖ్యముగా మీరు నాకు చాలా ప్రాముఖ్యమైన వారు. మీరు నా బిడ్డలు. ఈ లోకంలో దీవెనలు నేను మీకు ఇవ్వలేనా? ఎందుకు కంగారు పడుతున్నారు? ఈ లోకములో నీకు అన్ని దీవెనలు ఇస్తాను, కంగారు పడకు. అయితే ఈ లోకములో ఉన్న వాటిని కాదు నువ్వు వెదకవలసింది. మొదట నా రాజ్యమును వెదకు, అప్పుడు ఈ లోకములో నువ్వు ఏమి తినాలి, ఏ బట్టలు కట్టుకోవాలి, ఏ ఇంట్లో ఉండాలి, ఏ సంబంధానికి పిల్లనివ్వాలి, ఏ సంబంధాన్ని చూసుకోవాలి, ఏ ఉద్యోగం చేయాలి, ఏ చదువు చదవాలి, ఈ లోకంలో నీకు ఏది అవసరమో ప్రతిదీ దేవుడు నీకు ఇస్తాడు. మొదట ఈ లోకములో ఉన్న వాటిని కాదు నువ్వు వెతకవలసింది, మొదట ఆయన రాజ్యాన్ని వెదకు. ఎవరైతే మొదట ఆయన రాజ్యాన్ని వెతుకుతారో అప్పుడు ఈ లోకములో ఇవన్నీ దేవుడిస్తాడు. చాలామందికి తెలియక
24 గంటలు ఈ లోకములో ఉన్న వాటిని వెతుక్కుంటూ ఉంటారా? అలా వెతికితే ఇవి ఎవడు? పరలోక రాజ్యం ఎవడు? దేవుడు ఏం చెప్పాడు? మొదట నా రాజ్యమును వెతుకు, నా రాజ్యం పైన ఉన్నది, ఆ రాజ్యానికి ఎలా వెళ్ళాలి, ఆ రాజ్యములో ఎలా ప్రవేశించాలి, ఆ రాజ్యాన్ని ప్రవేశించాలంటే ఎంత ప్రార్థనా జీవితం కావాలి, ఆ రాజ్యంలో ప్రవేశించాలంటే ఎంత పరిశుద్ధత కావాలి, ఆ రాజ్యంలో ప్రవేశించాలంటే ఎంత యథార్థత కావాలి, ఆ పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే ఎంత భక్తి చేయాలి, ఎంత వైరాగ్యం ఉండాలి, ఎంత రోషం ఉండాలి, ఎలా జయించాలి, దీనిని గురించి వెతుకు. అప్పుడు ఈ లోకములో నీకు అన్నీ ఇస్తా, నా రాజ్యం కూడా ఇస్తా. నా రాజ్యాన్ని వెతకకుండా ఈ లోకంలో ఉన్న వాటిని వెతుక్కుంటా కూర్చున్నావా? ఇవి ఇవ్వను, నా రాజ్యం ఇవ్వను అంటున్నాడు. ఎన్నో సంవత్సరాల నుంచి సేవ చేస్తున్న సేవకులైనా విశ్వాసులైనా దీవెన పొందలేకపోవటానికి మెయిన్ కారణం ఇదే. 24 గంటలు ఈ లోకంలో ఉన్న వాటిని వెతుక్కుంటూ ఉంటారు. అసలు వీటిని వెతకొద్దు అంటున్నాడు దేవుడు. నువ్వు వెతకకపోయినా పర్లేదు, నేను ఇస్తా. మొదట నా రాజ్యమును వెతుకు అంటున్నాడు. చాలామందిని గమనిస్తే సమాజంలో మొదట చేసే పనికి చాలా ప్రాముఖ్యతనిస్తారు. ఇంట్లోకి వెళ్ళేటప్పుడు మొట్టమొదటి ఏం చేయాలంటారు? పాలు పొంగించాలంట. అలాగే వివాహం అయిన తర్వాత భార్యాభర్తలు ఇంట్లో అడుగు పెట్టేటప్పుడు ఏమంటారు? అయ్యా మొదట కుడికాలు పెట్టు, తర్వాత 2 కాళ్ళు పెట్టి బోర్లు పడ్డం మాకు ఇబ్బంది లేదు, మొదట మాత్రం కుడికాలు పెట్టు అయ్యా. గమనించారా? మొదట చేసే పనికి చాలా విలువ ఉంటుంది. మొదట పుట్టిన బిడ్డ మీద కొడుకైన కుమార్తె అయినా అందరికీ ప్రేమ ఉండిద్ది. రెండోడు పుట్టాడంటే మొదటోడికి తగ్గిపోద్ది, కానీ సరిగ్గా పట్టించుకోరేక. మొదట పుట్టిన దానికి బలం ఎక్కువ అని రాయబడింది బైబిల్లో. మొదట పుట్టినవాడు జ్యేష్ఠపుత్రుడు, అతనికి 2 అంతల ఆశీర్వాదం బైబిల్లో రాయబడి ఉంది. జ్యేష్ఠత్వం హక్కు ఉంటుంది. సమాజంలో గమనించినా బయట గమనించినా మొదట అనే మాటకి విలువ ఉంది. దేవుడు విలువిచ్చాడు. చాలా జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు, మొదట నువ్వు చేయవలసింది ఏంటంటే నా రాజ్యాన్ని వెతుకు, అప్పుడు ఈ లోకములు నీకు అన్నీ ఇస్తా. దేవుని రాజ్యం అంటే ఏంటి? చదవండి, రోమిలికి రాసిన పత్రిక 14వ అధ్యాయము 17వ వచనం. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమును ఉన్నది. చాలు, తలలు పైకెత్తి నా వైపు చూస్తూ నా మాటలు గమనించండి. ఆయన రాజ్యాన్ని వెతకాలి. మరి ఆయన రాజ్యం అంటే ఏంటి? భోజనము కాదంట, పానము కాదంట. అంటే ఈ లోక సంబంధమైనటువంటివి కాదు, శరీరాన్ని తృప్తిపరిచేవి కాదు. నీతి అనగా అర్థం ఏంటంటే, బాప్తిసం ఇస్తున్న యోహాను దగ్గరికి యేసు ప్రభు బాప్తిసం తీసుకోవడానికి వచ్చాడు. అయ్యా నీ దగ్గర నేను బాప్తిసం తీసుకోవాలి కానీ నా దగ్గర నువ్వు బాప్తిసం తీసుకోవటం ఏంటి అని ఆపాలని చూశాడు బాప్తిసం ఇచ్చి యోహాను. అప్పుడు యేసయ్య ఏమన్నాడో తెలుసా? నీతి యావత్తు ఇలా జరుగుట మంచిది, నీతి యావత్తు ఇలా జరగాలంటున్నాడు. బాప్తిసం తీసుకోవటం అంటే నీతిని నెరవేర్చుట. నువ్వు ఇంకా బాప్తిసం తీసుకోలేదు అంటే దేవుని నీతిని నెరవేర్చలేదని అర్థం. నువ్వు బాప్తిసం తీసుకున్నప్పుడు దేవుని నీతిని నెరవేరుస్తున్నావు. బాప్తిసం తీసుకున్నప్పుడు నీతిమంతుడిగా నీతిమంతురాలుగా మార్చబడుతున్నావు. బాప్తిసం తీసుకున్నప్పుడు దేవుని రాజ్యానికి వెళ్ళటానికి టికెట్ కొనుక్కున్నావు. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడతాడు, నమ్మని వానికి శిక్ష అంటే అగ్నిగుండంలో పడేస్తాడు. యేసుప్రభు ఒక్కడే దేవుడు, ఆయన కాక వేరొక దేవుడు లేడు. నేను కూడా విగ్రహారాధన కుటుంబంలో పుట్టి పెరిగాను. యేసుప్రభు దేవుడు అంటే నమ్మను. పాస్టర్లు కనపడితే ఏలికేస్తే కాలికేస్తే ఏలికేసి బాగా ఇబ్బంది పెట్టేవాడిని. చిన్నప్పుడే దుర్వ్యసనాలు నాకున్నాయి. మా ఊరు చిలకలూరుపేట దగ్గర ఎద్దనపూడి, ప్రకాశం జిల్లా. మేము 3 పిల్లలు, మా అక్క, నేను, మా తమ్ముడు. నన్ను కష్టపడి కూలీనాలు చేసి డిగ్రీ వరకు చదివించారు బొమ్మ మన. చిన్నపిల్లడప్పుడే మా ఊరు దగ్గరలో 1.5 కిలోమీటర్ దూరంలో కటారువారు పాలెం ఉంటుంది. అక్కడ పోలేరమ్మ గుడి ఉంటుంది. అక్కడ బాగా బలులు అర్పిస్తారు. ఆ సర్ది పెట్టేది మా తాతే. మాతింగ్ వచ్చింది, డాన్స్ వేయాలి కదా, పొట్లలో వచ్చింది సారాయి. మా తాత మీద గొడవ పెట్టుకుని నాకు గుడివని పొట్లలో ఉన్న సారాయి దాగి మాతింగ్తో డాన్స్ వేసినోడు నేను. ఆ బలులు అర్పిస్తుంటే పోలేరమ్మ గుడిలో విగ్రహారాధన కుటుంబం పుట్టి పెరిగిన వాడిని నేను కూడా. యేసుప్రభు దేవుడు అంటే పుట్టుకతో నమ్మినవాడిని కాదు, నేను అసలు నమ్మను కూడా. యేసుప్రభుని తిట్టినోడిని బూతులు, పాస్టర్లను భయంకరంగా తిట్టేవాడిని. బతకలేక బైబిల్ తీసుకుని తిరుగుతున్నారు దుర్మార్గులారా, ఏ పని పాట చేయకుండా అని తిట్టేవాడిని. మాట అంటే మహారోసం, కొట్టి మాట్లాడతా. అలా ఎవరి దగ్గర తన్నులు తినకూడదు, కొట్టించుకోకూడదు అని కరాటే బాక్స్కి నేర్చుకున్నాను నేను.
డిగ్రీ వరకు చదువుకున్నాను, మా నాన్నకి నేను చదివించలేనయ్యా నిన్ను అన్నాడు. చాలా ఇచ్చలవిడికి తిరుగుతూ ఉండేవాడిని, ఎవరు లెక్క చేసేవాడు కాదు, ఎవరికి భయపడేవాడిని కాదు, తల్లిదండ్రులు కూడా ఎదిరించేవాడిని. అలాంటి పరిస్థితుల్లో పొక్లేన్ ఆపరేటింగ్ నేర్చుకొని మెకానిజం నేర్చుకోవాలని ఆశతో రైల్వే కోడూరు దగ్గర మంగంపేట అనే ఊరిలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ముగ్గురాయి గనులు ఉన్నాయి. పెట్రోల్ క్లీన్ చేయడానికి ఉపయోగిస్తారు ఆ పౌడర్, వెరైటీస్ మైన్స్ అంటారు వాటిని. నేను 2002 సంవత్సరము ఆగస్టు 19వ తేదీన ఉదయం 10 గంటలకి, గనులంటే బాగా లోతు తీస్తారు, ఇంచుమించు 2 స్తంభాల లోతు పైన దరిమిటి ఒడ్డునే స్నానం చేస్తూ ఉంటే కాలు జారి లోపలికి వెళ్ళిపోయా. నాకు ఈత రాదు, నేను ఒక్కడే, అక్కడ ఎవరు లేరు. బయటికి రావాలని చాలా ప్రయత్నం చేస్తున్నాను, నా వల్ల కావట్లేదు. అసలు కొద్ది క్షణాల్లో చనిపోతాను నాకు అర్థమవుతుంది. నా వయసు ఇంచుమించు 23-24 మధ్యలో ఉంటుంది అప్పుడు. అలాంటి సందర్భంలో బ్రతకాలని ఆశ ఉంది, బ్రతికించే వాళ్ళు ఎవరు లేరు. అసలు ఏ దేవుడిని నమ్మను నేను. అసలు యేసు ప్రభు అంటే పొరపాటు నమ్మరు, ఆయన అమెరికా దేవుడు అంటాను, అసలు నమ్మను నేను. ఆయన కాపాడుకోలేక శిలువలో ఉంటే ఆయన మిమ్మల్ని కాపాడతాడు అని తిట్టేవాడిని, అనుకునేవాడిని తెలియక. నేను బాగా మృత్యుతో పోరాడుతున్నాను, బయటకు రావటం నాకు చేత కావట్లా. అలాంటి సందర్భంలో నేను ఒక స్వరం విన్నా, నీళ్ళల్లో అడుగునున్నా, ఈత రాదు నాకు. అంతకు మునుపు టైఫాయిడ్, మలేరియా, పచ్చకామర్లు వచ్చి సంవత్సరన్నర మంచంలో ఉన్నాను నేను. మామూలుగా అయితే నేను ఇంచుమించుగా 100కు దగ్గరగా ఉండేవాడిని, బాగా లావు ఉండేవాడిని. బాగా సన్నగా అయిపోయాను, 42 కేజీలకు వచ్చేసాను, ఓపిక లేదు. బ్రతకాలని ఆశ ఉంది, నన్ను తీసేవాళ్ళు ఎవరు లేరు అక్కడ. అప్పుడు నేను ఒక స్వరం విన్నాను, నేను నిన్ను బ్రతికిస్తాను, నా సేవ చేస్తావా అని ఒక స్వరం విన్నా. అసలు ఏ దేవుడిని నమ్మను, నేను నాస్తికుడిని, నువ్వు ఎవరివి అని అడుగుదామని నేను అనుకుంటున్నాను అంతే. కొన్ని క్షణాల్లో నేను చనిపోతాను, నాకు అర్థమవుతుంది. ముక్కుల్లో నోట్లో నీళ్లు తాగుతున్న ఊపిరాట్లా. అప్పుడు వెంటనే ఇంకొక మాట ఏంటంటే, నిన్ను సృష్టించిన సృష్టికర్త యేసునే. ప్రజలాడు హల్లెలూయా. సర్వలోకాన్ని సృష్టించిన సృష్టికర్తను నేనే, నేను ఒక్కడినే దేవుడును, నేను కాక వేరొక దేవుడు లేడు, నేను ఒక్కడిని నిన్ను బ్రతికించగలను, ఇంకెవడు నిన్ను బ్రతికించలేడు అని చెప్పాడు. సరే నన్ను బ్రతికించు, నీ సేవ చేస్తానని ఏడ్చా. విత్ ఇన్ సెకండ్స్లో ఒక పెద్ద చెయ్యి వచ్చి నా కుడి చెయ్యి పట్టుకుని నన్ను లాగి ఒడ్డున పడేసింది. సెకండ్స్లో వచ్చి ఒడ్డున పడిపోయాను నేను. ఆ మాట చెప్తుంటే నా ఇంటుకు నిక్కలు పడుస్తూ ఉన్నాయి. కట్టు కథ కాదు, నా జీవితంలో జరిగింది. 1 గంట సేపు నేను స్వాధీనంలోకి రాలా, టెన్షన్తో గజగజ వణిగిపోతున్నాను. ఏం జరిగింది అసలు ఏంటి అనేది నాకు అర్థమైంది. యేసయ్య దేవుడు, ఆయన మాట్లాడాడు, తేటగా విన్నాను. అక్కడ నుండి పాస్టర్ గారిని కలిసి నాకు ఇలా జరిగిందంటే, అయ్యా యేసు ప్రభువే నిన్ను దర్శించాడు, నీళ్ళలో నుంచి బ్రతికించాడు, ఆయన సేవ చేస్తే నేను గొప్పగా దీవిస్తాడయ్యా అని చెప్పాడు. ప్రార్థన ఎలా చేయాలంటే చెప్పారు, ఇలా ప్రార్థన చేసుకో. నేను ప్రార్థన చేయటం మొదలుపెట్టా, బాగా చేస్తున్నా ప్రార్థన. ఏదన్నా ఒకటి మనసులో అనుకుంటే అది నెరవేర్చబడేంత వరకు నిద్రపోను నేను. ప్రభువా నేను నీతో మాట్లాడాలి, నేను చూడాలి, ఎవరైనా అడిగారు చెప్పాలిగా, ఇదే ప్రార్థన. అసలు మనకు పాస్ట్గా తింటామే తెలుసు, కానీ పాజిటివ్ ఉంటుందని తెలియదు మనకి. హైదరాబాద్లో హోటల్కి వెళ్తే హోటల్కి వద్దన్నాడు మేనేజరు, 9 ప్లేట్లు అన్నదన్న కర్రీ సెట్ అంటారే, 9 సార్లు వచ్చి కూరలు వేయటం మళ్ళీ పోవటం, కూరలు వేయటం, మొత్తం కూరలు అయిపోతాయి. మళ్ళీ పిలిచేవాడిని, వాడికి ఇసుగు పుట్టి ఆడబెట్టి నువ్వు వేసుకుని తిను బాబు, నేను తిరగలేను బాబు, 9 సార్లు తిరిగాను అన్నాడు. అప్పుడు తినడం కోసం బతికాను అనమాట, అట్టుండేవాడు నేను. మేనేజర్ అయితే అన్నాడు, ఇటు దండం పెట్టాడు, మా మాటలో రాగా కానీ హైదరాబాద్లో ఈ విధంగా తింటే ఎట్టా మేమెట్ట బతకాలని, నీ సేవ చేస్తా, నా ప్రాణమైన ఇస్తా, ప్రాణమైన సేవలు పెడతా, కష్టమైన నష్టమైన శ్రమలైన ప్రాణమైన లెక్క చేయను, రోషంగా చేస్తా సేవ, దేనిని ఆశించను, సేవ కొరకు చనిపోవడానికి సిద్ధమే. అయితే నువ్వు ఒకసారి కనపడి నాతో మాట్లాడు, నేను కన్ఫర్మ్ చేసుకోవాలి, ముందు నాకు నమ్మకం కలగాలి జనాలు చెప్పాలంటే. అంటే అప్పుడు నాకు దర్శనంలో కనపడ్డాడు. నాతో కొందరు చెప్తూ ఉండేవాడు, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుంటే దర్శనం వచ్చిద్దని. కళ్ళు మూసుకుని అంత చీకటే కదా, ఏడవుతుంది దర్శనం అనేవాడు నేను. కానీ ఆ రోజున మొట్టమొదటి నాకు కలిగిన దర్శనం అది. ఒక సినిమా స్క్రీన్ మీద కనపడ్డట్టు తేటగా కనపడుతున్నాడు దగ్గరగా ప్రభువు. నేను చూశాను, ఎంత చక్కనోడు అంటే ఆయన. అసలు ఆ ఫోటోలు ఎక్కడ నాకు కనపడలా, గీసెడ్ల ఫోటోలు ఇది కరెక్ట్ కాదు అసలు. ఆయన చాలా చక్కనోడు, బైబిల్లో రాయబడిన సర్వాంగ సుందరుడు అంట ఆయన. అది పింక్ కలర్లో ఉంటాడు ఆయన, చెయ్యేస్తే మరకబడిద్ది అన్నట్టుగా ఉంటాడు, అంత చక్కగా ఉన్నాడు. నాకు భయం పడుతుంది, ఫస్ట్ టైం కదా. కళ్ళు తెరిచి చూశాడు, చూస్తే అందరు నిద్రపోతున్నారు, నాతో పాటు ఉద్యోగం చేసేవాడు అందరు. ఉదయం 5 గంటలప్పుడు మా రూమ్లో మళ్ళీ కళ్ళు మూసుకున్నా, తేట దగ్గర కనపడుతున్నాడు, చూస్తున్నాడు, కంటి నిండా నీళ్ళు నిండిపోయినాయి ఆయనకి. నాకు భయం వేస్తుంది. నేను అడిగా, యేసయ్యా ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు అని అడిగాను. అప్పుడు వెంటనే ఆయన ఏడుస్తూ ఏమన్నాడు తెలుసా, ఆయన లేచి ఆకాశం నిలబడ్డాడు, నన్ను కొండ మీద నుంచి పెట్టాడు, భూలోకములు అన్ని కులాల వాళ్ళ నాకు చూపించాడు. చూపించి ఏడుస్తూ ఆయన ఏం చెప్పాడు తెలుసా, భూలోకంలో ఉన్న వాళ్ళందరూ నా పిల్లలే,
నేనే సృష్టించాను. నేను ఒక కులానికి దేవుణ్ణి, ఒక దేశానికి దేవుణ్ణి అనుకుంటున్నారు. నా గురించి సరిగ్గా తెలియదు వాళ్ళకి. వాళ్ళు నన్ను తెలుసుకోకుండా, నన్ను పూజించకుండా, నన్ను నమ్మకుండా చనిపోతే అగ్నిగుండానికి వెళతారు. కోట్ల సంవత్సరాలు అగ్నిగుండంలో వాళ్ళని కాలుస్తారు. ఇంకెవడు తీయడు. ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళటం నాకు ఇష్టం లేదు. నువ్వు వెళ్ళి వాళ్ళకి చెప్పాలి. అందుకు నిన్ను ఏర్పాటు చేసుకున్నాను, నువ్వు వెళ్ళాలి అని ఆయన ఏడుస్తూ ఆయన గుండెల్లో ఉన్నటువంటి ఆ వేదన నా గుండెల్లో పెట్టాడు. నాకు వయసు వచ్చిన దగ్గర నుంచి ఆ రోజు వరకు నేను చేసిన ప్రతి పాపాన్ని నాకు చూపించాడు. నువ్వు ఇలా చేసి ఇలా చేసావని. బాగా ఏడ్చి ఏడ్చి పశ్చాత్తపడి పాపాన్ని విడిచిపెట్టిన తర్వాత నా హృదయం అంత తేలికైపోయింది. అసలు అదేనేమో రక్షణ ఆనందం. ఎంత ఆనందం అంటే నా జీవితంలో ఎప్పుడు అనుభవించాలి అంత గొప్ప ఆనందాన్ని. నేను ఆత్మలో బాగా గంతులు వేస్తూ సంతోషంగా కేకలేస్తా ఉంటే గడగడ ఉనికి అందరూ లేచారు. నాతో ఇప్పుడు ఉద్యోగం చేసి వాడు ఏమైంది, వీడికి పిచ్చి పెట్టింది, వెంటలో వచ్చింది, దెయ్యం పట్టిందా అని. పాప అన్నీ ఒప్పుకొని విడిచిపెట్టి ఇంచుమించు 30 గంటలు నాతో మాట్లాడాడు. అప్పుడు చేసుకున్న తీర్మానం, అయ్యా నిన్ను సేవ చేస్తానయ్యా, నా ప్రాణము పోయిన నీ సేవ విడిచిపెట్టను, దేనికి లొంగను, లోబడను. తీర్మానం చేసుకున్న తర్వాత ప్రభుని అడిగా, అయ్యా వయసులో ఉన్నాను కదా, ఒక భక్తి గల ఒక అమ్మాయిని చూపించయ్యా, పెళ్లి చేసుకొని సేవ చేస్తా అని అడిగాను. మళ్ళీ ఇది అడుగుతున్నా. మరుసటి నెల జూన్ నెల 16వ తేదీన తెల్లవారుజామున 3 గంటలప్పుడు మెలకు వచ్చింది. నిద్ర పట్టట్ల. ఒకటే ప్రేరేపణ, ప్రార్థన చేసుకో అని. 3 గంటలప్పుడు ప్రార్థన చేసుకుంటుంటే సులువు దర్శనంలో మరలా యేసయ్యని నేను చూశాను. ఇదంతా రక్తం కారిపోతూ ఉన్నది. ఒక కన్ను పూర్తిగా మూసాడు, ఒక కన్ను లైట్గా తెరిశాడు. ఆయన చూడటానికి నాకు భయం వేస్తుంది. చూడటానికి చాలా అందహీనంగా ఉన్నాడు. ఆయన కురిపిలాగా ఉన్నాడు. అప్పుడు నేను భయపడతా అడిగాను, అయ్యా నీకు ఏమైందయ్యా, ఎందుకు ఇలా అయిపోయావు, ఎందుకు ఇలా జరిగిందయ్యా అని అడిగా. అప్పుడు నాతో ఏం చెప్పాడంటే, నా రక్తము ద్వారా నీ పాపాలు కడిగి పరిశుద్ధపరిచి నా రాజ్యంలో చేర్చుకోవాలని నిన్ను నా శరీరంలో రక్తం అంతా కార్చా, ఒక రక్తం పుట్టు కూడా నేను ఉంచుకోవాలని నీ కోసం, నా కోసం ఏం చేస్తున్నావు చెప్పు నువ్వు అని అడిగాడు. ఆయన అడిగిన ఆ మాట నా హృదయం ఇప్పుడు కూడా ఆ స్వరం నా హృదయం వినపడుతుంది. నన్ను ఏం చేయమంటే చెప్పు అని ఏడ్చాను నేను. అప్పుడు ప్రభు నాతో అన్నాడు, ఈ తుచ్చమైన ఆలోచనతో బ్రతకాలనుకుంటున్నావా? ఆ రోజు నీళ్ళలో చనిపోతే ఇవన్నీ నీకు ఉండవు కదా, నేనే నిన్ను బ్రతికించింది. బ్రతికిన 4 రోజులు నా సేవ చేయలేవా? నా కొరకు ఇలాగే నిలబడు. ఇది 4 రోజుల జీవితం నీకు. వివాహం చోలుకు నువ్వు వెళ్ళొద్దు, నిలబడు. ఈ లోకంలో నిన్ను గొప్పగానే దీవిస్తా, గొప్పగా వాడుకుంటా. రాబోయే దినాల్లో నా రాజ్యంలో కూడా నేను గొప్పగానే ఉంచుతాను. నా మాటను ఎంతోమంది నాకు మాట ఇచ్చి మాట తప్పారు, నన్ను మోసం చేశారు. దేవుడు అన్న మాటని నేను చెప్తున్నా, నువ్వు అలా చేయొద్దు, నాకు మాట ఇవ్వు అని ఏడుస్తూ నన్ను అడిగాడు. సరే ప్రభువా, నీ చిత్తం నా పట్ల ఇలా ఉన్నది కనుక సరే, నీ చిత్తాన్ని నేను నెరవేరుస్తా, నీ ఉద్దేశం నెరవేరుస్తా. ఇది 4 రోజుల జీవితం అన్నావు కదా, సరే ఈ 4 రోజులు నీ కొరకు బ్రతుకుతా, పాపంలో పడకుండా అంతవరకు నన్ను కాపాడు, నా ప్రాణమే నీ సేవలు ఇస్తా ప్రభువా తీర్మానం చేసుకో. వివాహం చేసుకొని సేవ చేయటం తప్పని నేను అనను. వివాహం అన్ని విషయాలలో ఘనమైనదే. మీరు ఘనమైన కార్యమే చేశారు. వివాహం అయిన తర్వాత దేవుడు మిమ్మల్ని పిలిచాడు. కానీ నా విషయంలో మాత్రం చేసుకోవద్దని దేవుడు చెప్పాడు నాతో. ఆ మాటకి లోబడి ఈ సేవ చేస్తున్నాను. ఎన్నో వచ్చినాయి నాకు, ఎప్పుడూ ఎక్కడ నేను లోబడలా. అంతేకాదు, నేను సేవకు వచ్చి 19 సంవత్సరాలు ఈ రోజు వరకు ఒక ఆడపిల్లతో శత్రువు అనేట్టు నాకు తెలియదు. ఇప్పుడు దాకా పెళ్లి చేసుకోకుండా సేవ చేయటం గొప్ప విషయం కాదు, స్త్రీని ముట్టకుండా ఉండటం గొప్ప విషయం. అది కరెక్ట్ సేవ. కనీసం నా దగ్గరికి భోజనం పెట్టడానికి కానీ, నా రూమ్లోకి కానీ పొరపాటుని రానివ్వను ఎవరిని కూడా. ఇలా దేవుడు చేయమని చెప్పాడు, కొన్ని పద్ధతులు చెప్పాడు. ఆ పద్ధతుల ప్రకారం సేవ చేస్తున్నాను. సేవలో ఆశ్చర్యకరంగా ఉన్నాను. ప్రతిరోజు దేవునితో మాట్లాడే అనుభవాలు నాకున్నాయి. ఈరోజు కూడా ప్రభు నాతో మాట్లాడే ఉదయం. ఆయన మాట్లాడే దేవుడు, చక్కగా మాట్లాడతాడు. ఆయన ఈ రాత్రి నీతో మాట్లాడుతున్నాడు. మొదట నా రాజ్యాన్ని వెతుకు అని అంటున్నాడు. రాజ్యం అంటే నీతిని నెరవేర్చడం, అనగా బాప్తిసం తీసుకుని దేవుని కొరకు బ్రతకడం ప్రారంభించు. నువ్వు బాప్తిసం తీసుకుంటే నరకాన్ని నుండి తప్పించబడతావు. బాప్తిసం తీసుకోకపోతే అగ్ని గుండం ఉన్నది, అక్కడ అగ్ని ఆరదు, ఆత్మకు చావలేదు. నువ్వు ఏ కులమైనా సరే, నీ బంగారం నేను కాపాడలేదు, నీ డబ్బులు నేను కాపాడలేవు, నీ చదువు నేను కాపాడలేదు,
నీ ఆస్తులు కాపాడలేవు, నీ అందచందాలు కాపాడలేవు, నీ రాజకీయ పలుకుబడి కాపాడలేదు. ఎవడు నిన్ను కాపాడలేడు. యేసయ్య ఒక్కడి నిన్ను కాపాడగలడు. నరకనిపోకుండా అగ్నిగుండానికి వెళ్లకుండా కాపాడగలడు. నిజదేవుడు యేసు ప్రభువు అని తెలుసుకొని ఆయన కొరకు బ్రతకడం ప్రారంభించు. బాప్తిసం తీసుకో, నీతిని నెరవేర్చు, పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టు, పాపం చేయనని తీర్మానం చేసుకో. ఎన్ని పనులను పక్కన పెట్టి మందిరానికి నడవాలి. ఆదివారం మందిరానికి రాకపోతేనే పాపం తెలుసా. ఆదివారం నువ్వు మందిరం రాకుండా ఏ పనికి వెళ్ళినా నీ జీవితంలో పొరపాటు బాగుపడవు. నువ్వు ఎంత చేసిన రూపాయి మిగలవు. పాపం అది, శాపం అది. చాలామంది దీవెన పొందలేకపోవడం కారణం ఆదివారం చర్చి మానేసి తిరుగుతూ ఉంటారు. ఆదివారం చర్చి మానేసి తిరిగే వాళ్ళు పరలోక రాజ్యంలో ప్రవేశించలేరు. అది ఆజ్ఞ. నా మరణ పునరుద్ధానాన్ని జ్ఞాపకం చేసుకోండి అన్నాడు దేవుడు. పునరుద్ధానం అంటే ఆదివారం, చనిపోయి తిరిగి లేచింది ఆదివారం. ఆదివారం నువ్వు మందిరంలో ఉండాలి. నేను గొప్పగా దీవిస్తాడు. మొదట ఆయన రాజ్యాన్ని వెతకాలి. ఆ రాజ్యం అంటే నీతిని వెతుకు. నీతి అంటే బాప్తిసం తీసుకో. రెండోది ఏంటంటే సమాధానము. సమాధానాన్ని వెతకాలి. అప్పుడు ఈ లోకంలో అన్ని దీవులే నీకు ఇస్తాడు. అసలు మొదట ఎక్కడ సమాధానం స్టార్ట్ అవ్వాలి? ముందు 3 రకాల సమాధానాలు ఉన్నాయి. ఒకటి, నీలో నీకు సమాధానం. అంటే నీలో ప్రాణ, ఆత్మ, శరీరం ఉంది. శరీరం ఆత్మకును, ఆత్మ శరీరముకును విరోధంగా క్రియ చేస్తూ ఉంటాయి. ప్రాణం చూస్తూ ఉండిద్ది న్యూట్రల్గా, ఎవరు గెలిస్తే వాళ్ళ వైపు వెళ్దామని. నీలో ఉన్న ప్రాణ, ఆత్మ, శరీరాన్ని ఒక లైన్లో పెట్టగలగాలి. నువ్వు బాగా ప్రార్థన చేసుకుంటూ ఆత్మను బలపరిస్తే ప్రాణము ఆత్మతో కలిసిద్ది. అప్పుడు మెజారిటీ ఆత్మకు ఉంది కాబట్టి అప్పుడు శరీరం ఏం చేసిద్ది? తల దించుకొని వాటితో పాటు వెళ్ళిపోద్ది. మీరు అటు చెబితే అటు చేస్తాను. నువ్వు ప్రార్థనా జీవితం లేకుండా శరీరాన్ని బాగా పెంచావనుకో, మంచి తిండి పెట్టి శరీరం బలపరచబడిద్ది. ప్రాణము కూడా ఇది న్యూట్రల్ అని చెప్పేగా. ప్రాణం అప్పుడు ఇప్పుడు శరీరం బలంగా ఉంది కాబట్టి, బలమైన పార్టీ శరీరం కాబట్టి ప్రాణము శరీరంతో కలిసిపోద్ది. మెజారిటీ పెరిగిపోయింది, శరీరానికి బలం ఎక్కువైపోయింది. ఆత్మ ఏం చేసిద్ది? ఆత్మకి ఇష్టం లేకపోయినా తల తీసుకొని మౌనంగా వెళ్ళిపోద్ది ఆత్మ వాటితో పాటు. అలా కాదు, ప్రార్థనా జీవితము కలిగి ఉపవాసాలు ఉంటూ, వాక్యాన్ని బాగా చదువుతూ, వాక్యాన్ని బాగా వింటూ, వాక్యానుసార జీవితం చేస్తూ నీలో ఉన్న ఆత్మను బలపరచు. ఆత్మను ఎప్పుడైతే బలపరుస్తావో ప్రాణము ఆత్మ రెండు కలుస్తాయి. ఇక మెజారిటీ పెరిగిపోయింది. శరీరము తల దించుకొని వచ్చింది. అప్పుడు ఆత్మ ఏమని తెలుసా? ప్రార్థనకి వెళదాం అనగానే శరీరం అనేది ఇష్టం లేకపోయినా ప్రార్థనకి వెళ్ళాలంటే, నేను పోయొచ్చావు ఈరోజు వెళ్ళాలంటావా? నోరు మూసుకొని రా అనేది ఆత్మ. శరీరం అనేది సరే పోదాం పండి అని కష్టంగా చాటు ఎక్కిద్ది. శరీరాన్ని బలపరిచే వాళ్ళు ఎలా ఉంటారో తెలుసా? శరీరం అనిద్ది నిన్న పోయావు ప్రార్థనకి ఈరోజు బావలా కూర్చో నోరు మూసుకొని అనగానే ఆత్మ అనిద్ది ఇష్టం లేకపోయినా ఏం చేస్తా ఈ పనికి మనం చెప్పినట్టు అనాలి. సరేలేని ఆగిపోద్ది. ఈరోజు ఆగిపోయిన బ్యాచ్ అంత అదే. వాళ్ళందరూ శరీరాన్ని బలపరిచేవాళ్ళు. నువ్వు ఆత్మను బలపరచు. ప్రాణము ఆత్మ కలుస్తాయి. అప్పుడు శరీరము నువ్వు చెప్పినట్టు వింటుంది. ఇది లోపల ఉన్న సమాధానం. నీలో నీకు సమాధానం కలగాలి. ఒకటి, నీవు ఇతరులతో సమాధానంగా ఉండాలి. అప్పుడు దేవుడు నీతో సమాధానంగా ఉంటాడు. అప్పుడు అన్ని దీవులు నీకు ఇస్తాడు. దేవునికి స్తోత్రం. చెప్పలు గట్టిగా హల్లెలూయా. బలిపీఠము యొద్ద నువ్వు బలి అర్పిస్తూ ఉండగా ఎవరి మీదైనా నీకు విరోధమైనది ఏమైనా ఉన్నదని గుర్తొచ్చినట్లయితే మొదట నీ బలిపీఠం యొద్ద నువ్వు బలిని ఆపి వెళ్ళి మొదట నీ సహోదరులతో సమాధానపడు. వచ్చి ఆ తర్వాత బలిపీఠం యొద్ద బలి అర్పించు. చదువు ఆ మాటలు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 24. బలిపీఠం ఎదుటనే నీ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడము. అటు తర్వాత వచ్చి నీ అర్పణము నర్పింపము. అంటే ఆ తర్వాత వచ్చి నువ్వు నాతో సమాధాన పడు అని అర్థం. బలిపీఠం అంటే హృదయానికి సాదృశ్యం. బలిపీఠం కట్టి ప్రార్థన చేయటం అంటే హృదయంలో తీర్మానం చేసుకుని ప్రార్థన చేయటం అర్థం. బలిపీఠం మీద బలి అర్పిస్తున్నావు అనగా ప్రార్థన చేస్తున్నావు. ఎందుకు? దేవునితో సమాధాన పడటానికి ప్రార్థన చేస్తున్నావు, సమాధాన బలి అర్పిస్తున్నావు. దేవుడు అంటాడు నాతో తర్వాత సమాధాన పడుదు కానీ ముందు వెళ్ళి నీ సహోదరుడు సమాధాన పడినప్పుడు తగాదు పెట్టుకున్నావు. నీ భార్యతో తగాదు పెట్టుకున్న ఆమెతో సమాధాన పడు. నీ భర్తతో తగాదు పెట్టుకున్నావు, ఆయనతో సమాధాన పడు. భార్యాభర్తల మధ్యలో సమాధానం లేకపోతే యేసయ్య అంటున్నాడు నేను మీతో సమాధానంగా ఉండను, మీ ఇంటికి రాను, మీ సేవలో నేను ఉండను. సేవకులైన విశ్వాసులైన సాతానుడు ఏం చేస్తుంటాడంటే భార్యాభర్తల మధ్యలో తగాదులు పెడుతుంటాడు. చిన్నవే తగాదులు పెడతాడు, తమాషలు చూస్తూ ఉంటాడు. ఇక సమాధానం లేదుగా. ఏం ఆయన కోసం ప్రార్థన చేయదు, ఆయన ఏం కోసం ప్రార్థన చేయరు. ఇద్దరి మధ్యలో పచ్చగడ్డెద్దు బొగ్గుమంట ఉండిద్ది. ఇక ప్రార్థన లేదు. ఇక అప్పుడు సాతాను గడిచి కూర్చుంటా, అయ్యా ప్రశాంతంగా ఉంది ఈ మందిరంలో, ప్రశాంతంగా ఉంది సేవకుల ఇంట్లో,
ప్రశాంతంగా ఉంది ఈ విశ్వాసులు ఇంట్లో. అసలు ప్రార్థనే లేదు, ఇద్దరు తిట్టుకుంటున్నారు, అరుచుకుంటున్నారు అని పెట్టి ఇద్దరు మీకు గొడవ పెడతా ఉంటాడు, వాడు రేపుతూ ఉంటాడు, కోపం, తిట్టుకుంటారు, కొట్టుకుంటారు, అరుచుకుంటారు. అది విశ్వాసుల దగ్గర ఈడే తీసుకొని చెప్తాడు. ఆ టైంలో ఒక విశ్వాసం తీసుకొస్తాడు, పోదారా చేపలు కొట్టుకుంటారు, చూపిస్తారా, పోదారా అని విశ్వాసం తీసుకొచ్చి చూపించి వాడు ఏమంటాడు తెలుసా, వీళ్ళ దగ్గరికి నువ్వు వచ్చేది మందిరానికి, వీళ్ళ దగ్గర నువ్వేమి నేర్చుకుంటా, ఇక మానే చర్చి వద్దా అని సాతాను గాడు ఎంతమంది మందిరం మానిపించాడు తెలుసా. మొదట ప్రార్థనా జీవితం, వాక్యానుసారమైన జీవితం కలిగి నీ ఆత్మను బలపరచు. ప్రార్థన లేకపోతే నీలో నీకు సమాధానం ఉండదు. నీ భార్యతో సమాధానంగా ఉండు, నీ భర్తతో సమాధానంగా ఉండు, నీ పిల్లలతో సమాధానంగా ఉండు, అక్క చెల్లెలతో సమాధానంగా ఉండు, తోడుకోడలతో సమాధానంగా ఉండు, ఆడబిడ్డతో సమాధానంగా ఉండు, ఇరుగు పొరుగుడితో సమాధానంగా ఉండు. ఎవరితో గొడవ పెట్టుకున్నా, కక్ష దేశాన్ని నీ గుండెలో పెట్టుకున్నా దేవుడు నీతో సమాధానంగా ఉండడు, నీ ఇంటికి రాడు, నీ ప్రార్థన వినడు, నీకు దీవెనివ్వడు. మొదట అందరితో నువ్వు సమాధానంగా ఉన్నప్పుడే దేవుడు నీతో సమాధానంగా ఉంటాడు. అక్కడ కూడా అంటాడు క్లియర్గా, మొదట నువ్వు వెళ్ళి సమాధానపడు అన్నాడు. చాలా సేవలు అభివృద్ధి చెందలేకపోతున్న కారణం పాస్టర్ గారికి సమాధానం ఉండదు. పెత్తనం చేసే పాస్టర్ములు. దేవుడే ఉన్నాడు, నీ భర్తకి లోబడు, కొద్ది పాట పాడటం వస్తే చాలు, కొద్ది ప్రార్థన చేయటం వస్తే చాలు, పాస్టర్ గారి మీద పెత్తనం చేయాలని చూస్తూ ఉండేది. ఇలాంటి వాళ్ళకి శుభవార్త ఏంటంటే వీళ్ళు పరలోక రాజ్యానికి వెళ్ళరు. నా బాధ అది, వాస్తవది. దేవుడే ఉన్నాడు, నీ భర్త నీకు శిరస్సు. తలకాయ లేకపోతే ఈ బాడీకి విలువ ఉందా? ఇంకా తలకాయ లేకుండా ఈ బాడీ పనిచేసిద్దా? తలకాయ లేకుండా ఈ బాడీ ఒకటే మార్కెట్కి వెళ్ళిద్దా? వెళ్ళి దేవుడిని బతుకుతాడు. ఇంకా తలకాయ లేకపోతే ఈ బాడీకి అసలు విలువే లేదు, పని చేయదు, అసలు లేవదు. ఈ బాడీ అంటే భార్య, తల అంటే నీ భర్త. నీ అంత జ్ఞానం లేకపోయినా, నీ అంత చదువు లేకపోయినా, నీ అంత ఆస్తి లేకపోయినా, నీ అంత తెలివితేటలు లేకపోయినా భర్తకు లోబడు, సమాధానపడు. చిన్న చిన్న గొడవలు వచ్చినాయా ఇద్దరి మధ్యలో, వచ్చినప్పుడు పురుషుడిగా కొన్ని విషయాలు నువ్వు తగ్గించుకో, స్త్రీగా నువ్వు తగ్గించుకో. ప్రభు తప్పు నాదైతే నన్ను క్షమించు, మా పాస్టర్ గారు తప్పు అయితే ఆయన క్షమించు. తప్పు నాదైతే నన్ను క్షమించు, నా భర్త తప్పు అయితే ఆయన క్షమించు. తప్పు నాదైతే నన్ను క్షమించు, నా భార్య తప్పు అయితే ఆమెను క్షమించు. తప్పు నాదైతే నన్ను క్షమించు, నా సహోదరుడు తప్పు అయితే ఆయన క్షమించు. మా ఇద్దరిని క్షమించు, మా ఇద్దరి మధ్యలో ఐక్యత కలుగు చేయండి, మా ఇద్దరి మధ్యలో సమాధానం కలుగు చేయండి, కక్షా ద్వేషాలు మా గుండెల్లో ఉండకూడదని ఇద్దరు ప్రార్థన చేసుకోవాలి. తోడుకోడలైనా, ఆడబిడ్డలైనా, అక్క చెల్లెలైనా, అన్నదమ్ములైనా, భార్య భర్తలైనా, ఇలా ఇద్దరు ప్రార్థన చేసుకుంటే దేవుడు వాళ్ళిద్దరి మధ్యలో ఐక్యత కలుగు చేస్తాడు, నీ ఇద్దరి మధ్యలో సమాధానం కలుగు చేస్తాడు. తగ్గించుకొని మళ్ళీ వెంటనే వెళ్ళి వాళ్ళతో సమాధాన పడటాన్ని నువ్వు ఇష్టపడాలి. అలా ఎప్పుడైతే సమాధాన పడి ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకుంటా, ఒకరినొకరు గణపరుచుకుంటా, గౌరవించుకుంటా ఉంటారో అప్పుడు దేవుడు నీ ఇంటికి వస్తాడు. కొట్టుగట్టిగా చప్పట్లో ప్రజలాడు హల్లెలూయా. దేవుడు వచ్చి నీతో సమాధానంగా ఉంటాడు. దేవుడు నీతో సమాధానంగా ఉన్నాడంటే ఇప్పుడు కాదులే అనడు, నువ్వు అడిగిన ప్రతిదీ ఇస్తాడు. భార్యాభర్తలు ఇద్దరు కలిసి మోకరించి ప్రార్థన చేస్తే దేవుడు దిగి వస్తాడు. ఏమన్నాడు? ఇద్దరు ముగ్గురు కూడి ప్రార్థన చేస్తే వారి మధ్యలో నేను ఉంటానన్నాడు కదా. భార్యాభర్తలు ఇద్దరు మోకరించట్లా, ఇద్దరు తగాదులు. ఏమగా అనుమానం జబ్బు, కొత్త సొక్క ఎత్తి ఒప్పుకోదంట, ఇంకెప్పుడు పాత సొక్కలు తిరగలేము. మా ఊళ్ళో కావడం మీ గురించి కాదు. ఏమాత్రం గంట ఒకసారి కట్టిద్ది, స్నానం కూడా పెద్దగా చేయదు, వారం కోసం మొహం కడిగిద్దంట. ఇదేం భక్తి నాకు అర్థం కాదు. వాసనకి పాస్టర్ గారు విడిచిపెట్టి వెళ్ళిపోయాడు, మొహం కడుక్కుంటే తగాదంట. నా మొహంది నీకెందుకంట, అదేంది నా మొహంది నీకేంటి, ఏంది దరిద్రం? అదేంటంటే పొళ్ళు అరిగిపోతాయి అంట. మొక్కలు నవ్వటానికి పొళ్ళాడంటే చిన్ని చిన్ని గొడవలు సాతాన్ని పెడతాడు. సమాధానపడి వెంటనే తగ్గించుకో. భర్త తగ్గించుకోని కొన్ని సందర్భాల్లో, భార్య తగ్గించుకోని కొన్ని సందర్భాల్లో ఇద్దరు ఒకరి కోసం ప్రార్థన చేయాలి, సమాధానం కలిగి అడగాలి. ఇద్దరు సమాధానం కలిగి ఎప్పుడైతే బ్రతుకుతారో సాతాను ఉండలేడు, పారిపోతాడు. ఎందుకంటే ఇద్దరు సమాధానం కలిగి ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకుంటూ ఉంటే దేవుడు దిగి వస్తాడు. ప్రజలాడు హల్లెలూయా. వెలుగు అనే యేసయ్య వచ్చాడా, చీకటైన సాతాను గాడు పారిపోతాడు. అప్పులను సాతాను పారిపోతాడు, రోగమైన సాతాను పారిపోతాడు, దరిద్రత, కరువు, కన్నీళ్లు, సమస్యల సాతాను మొత్తం పారిపోతాయి. యేసయ్య వచ్చాడంటే సింహాసనం వేసుకుని కూర్చుంటాడు ఇంట్లో. కూతురు దగ్గర తండ్రి వెళ్ళేటప్పుడు రోడ్డు చేతులు వెళ్తాడా, కనీసం అరడాజిన అట్టికాలనే తీసుకెళ్తాడు పిల్లలు ఉన్నారని. కూతురు ఎంత ఎదిగినా నాన్న ఏం చేయొచ్చు అని అడిగిద్ది, అదొక స్వతంత్రం. అలాగే యేసయ్య తండ్రిగా నీ ఇంటికి వచ్చాడు అంటే ఒట్టి చేతులతో రాడు, ఆయన సర్వ సంపదలు కానీ. ప్రజలాడు హల్లెలూయా. ఇంటిలో ఏ దీవెన లేదో చూసి ఆ దీవెన నీకు ఇచ్చి వెళతాడు. అయితే రోజు సమాధాన పడాలి, భార్యాభర్తలు ఇద్దరు సమాధానంగా ఉండాలి.
ఇద్దరు ప్రార్థనలు మోకరించాలి. ఏమండి ప్రార్థన చేసుకుందరా? నువ్వు చేసుకో, నాకు తెలుసులే, రాత్రి కోటానికి వెళ్ళి వచ్చా. నేను ఇక్కడి నుంచి వెళ్ళి పడుకుంది 2 అయింది. 4ంటికి మెలుగు వచ్చింది. టైం చూస్తే 4, పడుకుంది 2 గంటలే. ఒకటే ప్రేరేపణ, ప్రార్థన చేసుకోని లాభం లేదని నీకు మోకరించా. ఈ ప్రార్థన చేసుకుంటూ ఉన్నా. చాలా విషయాలు ప్రభు చెప్పాడు నాతో. ప్రార్థన లేకపోవటం వల్లనే సేవలు అభివృద్ధి చెందటంలా. పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టు, పాపం చేయని తీర్మానం చేసుకొని భార్య భర్తలు సమాధానం కలిగి ఉండండి. పిల్లలు భార్య భర్తలు సమాధానం కలిగి ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ అగ్ని దిగుతాడేస్తున్నాములో. ఇందాక ఆత్మలు ఆనందిస్తున్నప్పుడు నేను అక్కడ ఆత్మలు ఆనందిస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడు దిగాడు, నాకు అర్థమైంది. నేను కూడా బాగా ఆత్మలు ఆనందించాను. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. దేవుడే మీతో మాట్లాడుతున్నాడు. ఈ మాటలు నమ్మండి, వినండి, లోబడండి. ఇక నుంచి మీ చరిత్ర తిరగరాయబోతున్నాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. ఇక నుంచి మీరు దీవించబడతారు. నువ్వు సమాధానంగా ఉండు, నీలో నీకు సమాధానం. రెండోది ప్రార్థన కలిగి ఇతరులతో సమాధానంగా ఉండు. ఎవరి మీద కక్షాదేశం పెట్టుకోవద్దు. అప్పుడు దేవుడు వచ్చి ఇంట్లో సమాధానంగా ఉంటాడు. నువ్వు అడిగింది ప్రతిదీ ఇస్తాడు. కనుక నువ్వు దినదినం అభివృద్ధి చెందుతూ ఉంటావు. నీ సేవ దినదినం అభివృద్ధి చెందుతుంది. నిన్ను చూసిన వాడికి ఆశ్చర్యం కలుగుతుంది, వ్యసనం కలుగుతుంది. ఇదే దేవుడు మాకు నేర్పించింది, మేము ఇదే చేస్తున్నాం. కనుక దేవునికరంగా ఉన్నాం. కనుక సమాధానము. ప్రతి చిన్నదానికి నువ్వు గొడవలు పెట్టుకుంటున్నావు అంటే సమాధానం లేని చోట దేవుడు రాడు. అందుకని నీ సేవ అభివృద్ధి చెందట్లేదు. అందుకని నీ కుటుంబం అభివృద్ధి చెందట్లేదు. ఏదన్నా చిన్న గొడవ వచ్చినా ఎంతసేపు ఉండాలంట కోపం? గడ్డి మాము తగలబడితే ఎంతసేపు ఉండిద్దంట? వెంటనే అడిపోద్ది అది. అంతసేపు ఉండాలంట. సాయంత్రం దాకా ఉండకూడదంట కోపం. వెంటనే సరి చేసుకుని పశ్చాత్తాపడి తగ్గించుకోవాలి. తను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును. ఏంది వాడు దగ్గర తగ్గించుకునేది నేను అంటుంది పాస్టమ్ గారు. మరి 10 మందికి ఏమి నేర్పించింది పాస్టమ్ గారు? ఏమో చూసి ఏమి నేర్చుకోవాలి విశ్వాసులు? వాడు రాబోయిన పర్లేదు, నేను ఒక్కదాన్ని సేవ చేయగలను. అసలు పాస్టర్ రాకపోతే సమాధానం పడకపోతే దేవుడు ఎందుకు వస్తాడు? నేను ఒక్కతే చేసుకునే సేవ నిజమే. యేసుప్రభు లేకుండా ఒక్కతే చేసి సేవ అది కదా. మరి ఇంక యేసుప్రభు రాడు కదా. ఏంది దాన్ని తీసుకొచ్చేది? పాస్టర్ గారు దేశం గొడ్డుపోయిందా అంటే చూసి పెట్టుకున్నాడు ఆల్రెడీ. సమాధానంగా ఉండండి. కక్ష ద్వేషాలు ఎవరి మీద ఉండకూడదు. విశ్వాసమైన సేవ జీవితమైన దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. 1 నీతిని నెరవేర్చాలి బాప్తీసు. 2 సమాధానంగా ఉండాలి అందరితో. ఎవరి మీద కక్ష ద్వేషం ఉండకూడదు మనకి. 3ది ఏంటంటే పరిశుద్ధాత్మ అందలి ఆనందం. చిట్టుబాబుని చెబుతుంటే నాకు కూడా ఆశ్చర్యం వేసింది అదేంటని. ఎందుకు ఒక మాట అన్నాడు ఆయన, పరిశుద్ధాత్మను ఆనందించడం అంటే ఏదో బోటకో నాటకో ఇంకేదో అనుకుంటున్నారు మీరు అని. పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. దేవుడు నన్ను సేవకు పిలిచినప్పుడు ఏసన్న దగ్గరికి వెళ్ళి సేవ నేర్చుకుపో అన్నాడు. సరే వెళ్ళా. అందరూ ఆత్మలు ఆనందిస్తున్నారు. నాగా ఎట్టకారంగా అందరం చూస్తున్నా ఇసుగ్గా. ఏంది ఇది? ఈ చెప్పులు కొట్టలేదు, అరపులేదు, కేకలేదు. మనం అంతా సైలెంట్గా ఉండొచ్చాం. ఇదేంద్ర బాబు అని. అసలు పరిశుద్ధాత్మ ఉందంటావా అనుకున్నా. అతను బాగా ఆత్మలు ఆనందిస్తున్నాడు విశ్వాసి. ఒక అతను తెలియదు, తన్మయమైపోయాడు. ఉందంటావు ఇదంతా పోటకొని అనుకుని నేను ఇటు తిరిగేటప్పుడు కటామని సమ పెట్టి కొట్టాడు. చూస్తే అతను తన్మయమైపోయాడు. అసలు నాకు అర్థమైపోయింది, అతను తెలియదు అసలు. దేవుడు గుట్టించాడు అనుకున్నాను. ముందంటున్నా సరే అది నాకు కూడా ఈ సమలబాలు పట్టేందుకులే అన్నాను. ఆ రాత్రి ప్రభు నాతో మాట్లాడి నీ ప్రార్థన చాలట్లేదు నాకు అన్నాడు. అప్పటికి 4 గంటలు చేస్తున్నా రోజుకి, చాలట్లేదంట ప్రార్థన. ఇంకో గంట పెంచా, నీ ప్రార్థన చాలలేదన్నాడు. అవునా, సరే ప్రభువా 5 గంటలకు ఎప్పుడు చేస్తున్నాడు ప్రార్థన ఈ రోజుల్లో అన్నాను. లేదు నువ్వు చేయాలి ప్రార్థన అన్నాడు. సరే ఇంకో గంట పెంచా, రోజుకు 6 గంటల ప్రార్థన టైం పెట్టుకుని చేస్తున్నా. అప్పుడు దేవుడు బలమైన అభిషేకాన్ని ఇచ్చాడు. ఏసన్న గారి చెల్లెలు మేరకు ఆత్మలో ఆనందిస్తూ వర్షం చేస్తుంటే అసలు మామూలుగా చిన్న మోకాళ్ళు వేసుకుని కూర్చొని శనివారం సాయంత్రం ఆ రోజు డిసెంబర్ 13వ తారీఖు చప్పలు కొట్టుకుంటున్నా. పైనుండి చల్లని గాలిలాగా షరలు వచ్చింది నా మీదకి. వస్తే ఎంతెత్తు ఎగిరెగిరి పడుతున్నాను, దమ్మ అని. మోకాలు పగిలిపోయి రక్తం కారుతుంది, ప్యాంట్ అంతా తడిచిపోయింది, కింద పడి డొల్లాడుతున్నాను, ఏదో భాషలు మాట్లాడుతున్నాను. నాకు అది తెలియదు. 1 గంట సేపు దాకా అయిపోయిన తర్వాత మేరెక్క చూసింది ఏసన్న గారి చెల్లి. అయ్యా బలమైన పరిశుద్ధాత్మ అభిషేకాన్ని ఇచ్చాడు, రాబోతున్న దేవుడు నేను బలంగా నిలబెట్టి వాడుకోబోతున్నాడు అయ్యా అంది. ప్రజలాడు హల్లెలూయా. ఆ అభిషేకాన్ని పొందాను కాబట్టి యవ్వన వయసులో ఉన్న ఎక్కడా పాపంలో పడలా. అది ఇప్పటికీ ప్రతిరోజు నేను ఆత్మలు ఆనందిస్తా. పొద్దున కూడా ఆత్మలు ఆనందించి ఇక్కడికి వచ్చి ఆత్మలు ఆనందించా. దేవుని శక్తి చేత నింపబడ్డప్పుడు ఆ పవర్ ఉంటుంది. సాతాను కూడా చెప్తాడు, శిష్యవాయమ్మ నీ వైపు చూస్తుంది అంటాడు. నేను అంటాను వరిపించాడు ఆ సైతానుగా. ఎన్నిసార్లు చెప్పి ఇలాంటి మాటలు నేను వినరా, నేను నమ్మను, నాకు వద్దు, నాకు అవసరం లేదు, సునావులా అంటాను. అనగా ఏం జరిగిందో తెలుసా? అపవాదిని ఎదురించేటప్పుడు వాడు మీ యొద్ద నుండి
పారిపోతాడు. దేవా నువ్వు ఎలా చెబితే అలా చేస్తా, అలా నడిపిస్తా, అలా నడుస్తా. ఈ సైతాన్ని ఏందో చెవులు జూరిలాగా వచ్చి ఊరగా శోధిస్తున్నాడు. ఆ అమ్మాయి కూడా ఇటే చూస్తుంది. అయ్యా నన్ను కాపాడయ్యా, నువ్వు ఎలా చెబితే అలా చేస్తా. దేవునికి లోబడి రే సైతానుగా నేను దేవుడికి లోబడ్డా అని అంటే దేవుని శక్తి చేత నింపబడ్డ పవర్ వచ్చింది. యజ్ఞం మొదలుపడుతున్నాడు, ఇక జోలికి రాడు. అలా జయించుకుంటూ వస్తున్న ఈ 19 సంవత్సరాలు పరిశుద్ధాత్మ అభిషేకం లేదనగా తప్పు ఉంది. గొప్ప గొప్ప దైవజనులందరూ ఆత్మ ఆనందిస్తారు. 12 శిష్యులు పంపించాడు యేసయ్య, వాళ్ళందరూ ఆత్మలు ఆనందించిన వాళ్ళు, భాషలు మాట్లాడి ఈ రోజుకు ఉంది. లేదనగాక తప్పు. నీకు తెలియక కొందరు తప్పుడు ఉపదేశం చేశారేమో. నేను కూడా అలాగే చెప్పా. నేను నింపబడిన తర్వాత ఇప్పుడు నేను నమ్ముతున్నాను కనుక అడుగు ఉంది. అంతే తినాలి. అందరి మీద ఆత్మను కుమ్మరిస్తాడు. మీ అందరికి ఇస్తాడు. నేను మీ అందరి కోసం ప్రార్థన చేసిన దాకా మీ అందరికి ఇస్తాడు. అభిషేకం ముందు కూడా నీ సేవ వేరుగా ఉంటుంది. సైతాను ఎక్కడ గీత గీత గీతలో ఉంటాడు తెలుసా? వేల మంది దెయ్యాల నుంచి విడిపించాడు దేవుడు కృపను బట్టి. ఏ దెయ్యం నన్ను బెదిరించలా. ఆవేశ నామాలు అంటే గడగడ ఒరిగిపోవాలంతే. ఒకప్పుడు దెయ్యాలంటే మహా భయం నాకు, ఇప్పుడు నేనంటే వాటికి భయం. అభిషేకం అది అంతే. ఇస్తాడు. నాకు ఇవ్వడం ఎందుకు అనుకుంటున్నావు? అసలు నాకు ఇవ్వడం అనుకోవడమే పాపం. అందరికి ఇస్తాడు. అంత్య దినాలలో అందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తానన్నాడు. ఎందుకు? అంత్య దినాలు ఇవి. అంత్య దినాలలో పాపం విస్తరించింది. పాపం విస్తరించిన చోట కృప విస్తరించింది అన్నాడు. కృప విస్తరించిందంటే కృపకు ఆధారమగు ఆత్మ. అభిషేకం పొందుకుంటే కృప పెరిగింది నీకు. ఇంకా నీ ఘనత వేరు. మోషేతో అంటాడు, మోషే నీ తర్వాత నడిపించటానికి ఎవరినంట? యెహోషువను అభిషేకించు. ఎందుకయ్యా? అతను ఆత్మను పొందినవాడు. ప్రజలాడు హల్లెలూయా. ఆత్మను పొందుకొని నిజముగా ఆత్మలు ఆనందిస్తూ ఉంటే ఒక సేవకుడు సేవ చాలా ఘనంగా ఉండిద్ది. దేవుడు సేవకు పిలిచాడు, సాతాను మోసం చేస్తున్నాడు. మీ అందరికి మంచి అభిషేకం ఇస్తాడు. రాబోతుల్లో గొప్ప వాడబడతారు మీ అందరూ. ఆమేన్ హల్లెలూయా. అభిషేకం ఉన్నది. పొందుకోవడం చేతగా ఎవరో ఏదో తప్పుడు మాటలు చెప్పారు. ఆ మాట నమ్మద్దు. దేవుడు చెప్పిన మాట విను. అంత్య దినాలు ఇవి. అందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తారన్నాడు. దేవుడు చెప్పిన మాట విను. అభిషేకం ఇస్తాడు. మొదట నా రాజ్యాన్ని వెదుకు, అప్పుడు ఈ లోకములు అన్ని దీవెనలు ఇస్తానన్నాడు. ఏంటి ఆయన రాజ్యం అంటే? మొదట నీతిని వెదకాలి, అనగా బాప్తిసం పొందానా లేదని వెదుకు. అందరితో సమాధానంగా ఉన్నావా? నా కంఠంలో ఊపిరి ఉండగా నేను వారితో మాట్లాడను అనేవాడు ఒక ఆయన. ఎన్ని సంవత్సరాలు అంటే 40 సంవత్సరాలు బాప్తిజం అన్నాడు. ఇంటికి పోతే సాపు లేదు, కూర్చోడానికి కుర్చీ లేదు, మంచం లేదు, తినటానికి తిండి లేదు, ఉండటానికి ఇల్లు లేదు, అద్దెల్లో అద్దె కట్టుకులు అల్లాడిపోతున్నాడు, చొక్కా లేదు. నేను ఒక రోజు ఒక జొత్త బట్టలు ఇచ్చా, అది లూజ్ అయిన వేసుకొని వచ్చేవాడు పాపం. అది వేసుకుంటే ప్యాంట్ వేసుకుని అవసరం లేదు ఆయనకి. పొట్టిగా ఉంటాడు పాపం. ఏం చేస్తాను? 4 ఆల్జీ ఇచ్చాను, కిందకు వచ్చేసి యేసు ప్రభు అంగీలాగా. దరిద్రం. ఎందుకు ప్రభు ఇంత దరిద్రంగా ఉన్నాడు అంటే అది కుండీలో మొక్క, వాడికి క్షమించే మనసు లేదన్నాడు దేవుడు. ఒకరోజు అడిగా, అయ్యా పలానోళ్ళు ఇంటి దగ్గర కూటం అయ్యా, నువ్వు రాత్రి రాలేదని అంటే, వాడింటికి నేను కూటానికి వస్తానా? నా కంఠంలో ఊపిరి ఉండే వాడింట్లో అది పెట్టను అన్నాడు. ఓహో, ఇందుకే దేవుడు తను దీవించట్లేదు అనుకున్నాం. మనం ఏ పాటి వారం, మన బ్రతుకెంత నీటి మీద బుడగలాంటి జీవితం. ఎందుకు అంత గర్వం? ఏం చూసుకొని? ఎందుకు అంత అహంకారం? ఏం చూసుకొని? గర్వం అంటే సైతాను లక్షణం కాదు. గర్వం అంటే డైరెక్ట్ లూసిఫర్. లూసిఫర్ పడిపోయింది గర్వించే కదా. గర్వం అంటే లూసిఫర్ పెట్టాడని అర్థం. గర్వించకూడదు, పొరపాటున అహంకారం రాకూడదు. ఇలా ఎప్పుడైతే మనము తగ్గించుకొని సమాధానం కలిగి ఉంటామో దేవుడు నీతో సమాధానంగా ఉంటాడు. బలమైన అభిషేకం చేత నింపుతాడు. నీతో సమాధానంగా ఉంటాడు. కనుక సమాధానకర్త అనబడిన పరిశుద్ధాత్మ దేవుడు అప్పుడు పంపిస్తాడు నీ మీదకి. దేవునికి స్తోత్రం. నువ్వు ఎవరితో సమాధానంగా ఉండకపోయినా సమాధానకర్త పరిశుద్ధాత్మ దేవుడు రాడు. మొదట ఆయన రాజ్యాన్ని వెతకాలి. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. అలాగే ఇంకొక మాట, రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయము 13వ వచనం. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లా, నేను భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చెయ్యి. అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట ఒక అప్పం చేసి నాకు, ఆ తర్వాత నీకును నీ బిడ్డకును అప్పము చేసుకో. 16వ వచనం. యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, గుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. అటు తర్వాత దేవునికి స్తోత్రం హల్లెలూయా. 3.5 సంవత్సరాలు కరువు. 6 నెలలు కెరీతు వాగు దగ్గర గుహలో ఉన్నాడు. కాకులు తీసుకొచ్చి పోషించింది దేవుడి దయ వల్ల. ఇప్పుడు
ఆ నీళ్లు కూడా ఎండిపోయినాయి, ఇంకా 3 సంవత్సరాలు ఉంది కరువు. అయ్యా ఎక్కడికి వెళ్ళమంటావు అన్నాడు. సీదోను పట్టణానికి దగ్గరగా ఉన్న సారిపతు అనే గ్రామంలో విధవరాలు, ఆవిడ దగ్గరికి వెళ్ళు, ఆవిడ నిన్ను పోషించిద్దని చెప్పాడు. సరే అని చెప్పేసి వెళ్ళాడు. ఊరి చివరి పొలం ఎరుకుంటుంది ఆమె దుఃఖంతో ఉంది, కంటి నిండా నీళ్లు, హృదయంలో వేదన. ఎందుకు ఉంది? కొంచెం పిండి ఒక రొట్టె ఇద్ది, అది చేసుకొని చచ్చిపోదాం అనుకుంటున్నాడు. దేశం మొత్తం కరువు, ఇంకెక్కడ లేదు. నేను చచ్చిపోయిన పర్లేదు, ఈ చిన్నపిల్లడు ఉన్నాడే, ఈడు కూడా చచ్చిపోతున్నాడే అనే వేదన ఆమెకి. వేదనతో పొలం ఎరుకుంటా ఉంది. మాస్టర్ గారు కనపడ్డాడు. ఎవరు దైవజనులాగా ఉన్నాడు. వందనాలయ్యా అంది. అనగానే అమ్మ వందనాలమ్మ, ఈ ఊరిలో ఒక విధవరాలన్న యేసుప్రభు నమ్ముకుంది అని అడుగుతున్నాడు. అయ్యా ఊరు మొత్తం నేను ఒక్కదానే నమ్ముకుంది యేసుప్రభు. అవునా, నీ ఇంటికి వెళ్ళమన్నాడమ్మా. అంటే మంచిదయ్యా. మంచిళ్ళు అవుతున్నాయి అమ్మా. సరే మంచిళ్ళు తీసుకురావడానికి వెళ్తుంది ఇంటికి. వచ్చేటప్పుడు చిన్న రొట్టె కూడా తీసుకురామ్మా, ఆకలి అవుతుంది అన్నాడు. అనగానే నా వెళ్ళినవాడ పట్టెడి పిండి ఉన్నది, బుడ్డులో కొంచెం నూనె ఉన్నది, ఒక చివరి రొట్టె చేసుకొని తిని నేను నా బిడ్డ చనిపోను అనుకుంటున్నాను, ఇంకంతే, ఇక లేదు అంటే అప్పుడు దైవజనుడు అంటాడు, అమ్మా పోయి నీవు నేను చెప్పినట్టు చెయ్యి, అంతే, నేను చెప్పినట్టు చెయ్యి. ఏంటంటే రొట్టె చెయ్యి, ఆ రొట్టె తీసుకొచ్చి నాకు పెట్టు, నేను తిన్న తర్వాత నువ్వు రొట్టెలు చేసుకో అన్నాడు. అప్పుడు ఆమె ఏమనాలి? ఉన్న ఒక రొట్టె అంటే ఆ రొట్టె నీకు ఇస్తే మేము రొట్టెలు చేసుకొని పిండి ఆడుంది అనాలిగా. అలాంటి అతి తెలివితేటలు మనవాళ్ళు కొంటే కానీ ఆమెకు లేవు పాపం. భక్తి గలది. ఆ ఇంటికి ఎందుకు పొమ్మన్నాడు అంటే భక్తి గలది అవే, అందుకు ఆ ఇంటికి పొమ్మన్నాడు. దైవజనుల మాట వినే వ్యక్తి, అందుకు ఆ ఇంటికి పొమ్మన్నాడు. మీరైతే తగాదు పెట్టుకునేవాళ్ళు అసలు ఇంట్లో అడుగు పెట్టిన దగ్గర మా ఇంటికి కరువు వచ్చింది. నా దేశం మొత్తం కరువు కదా. నేను చెప్పినట్లుగా నువ్వు చెయ్యమ్మా, మొదట ఒక రొట్టె చెయ్యి, ఆ మొదటి రొట్టె నాకు పెట్టు, ఆ తర్వాత నువ్వు వెళ్ళి రొట్టెలు చేసుకుపో. ఈ కరువు ఉన్నంత కాలము పొరపాటు నీ ఇంటికి కరువు రాదని యెహోవా సెలవిచ్చుచున్నాడు అన్నాడు. దేవునికి స్తోత్రం. రొట్టె చేసింది, రొట్టె చేసేటప్పుడు పొట్ట కొట్టుకుంటున్నాడు పిల్లోడు. అసలు పిల్లలు చూడు పిండి వంటలు చేసేటప్పుడు ఇల్లు విడిచిపెట్టి వెళ్ళరు. మామూలు టైం నీకు అసలు దొరకరు. ఇంకెవరు నీ ఇంటికి రానేడు, మళ్ళీ గేట్ ఎత్తాడు, వాడు గడి పెడతాడు, బయట ఎవరు రానేడు. రొట్టె చేస్తుంటే పొట్ట కొడుతున్నాడు, వాడికి బెట్ల, ఆమె దెనలా. రొట్టె తీసుకుని ఎవరికి ఇచ్చింది? దైవజనుడికి ఇచ్చింది. దైవజనుడికి ఇచ్చి ప్రార్థన చేయించుకున్న తర్వాత మొత్తం నేను పాస్టర్ గారు పిల్లోడు కూడా పెడతాం అనుకున్నాను, పెట్టలేదా? ఇక అంతే, వెనక ముందు చూసే పర్లేదు మనం. అందుకని దేవుడు నీకు పిల్లం కూడా ఇవ్వలేదు, ఏరికి పిల్లం లేదు కదా అనాలి లెక్క. మీరైతే అంటారు, అనలా. నోరు మూసుకొని మౌనంగా వెళ్ళింది విశ్వాసముతో. వెళ్ళిపో రొట్టెలు చేసుకుపో అన్నాడు. స్తోత్రం 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 చెప్పుకుంటూ దైవజనుడి మాట దేవుడి మాట నమ్మింది, చేయి పెట్టింది, పిండి తగిలింది. ఒక్కసారి ఆవిడకి ఊపిరి లేచి వచ్చింది. బుడ్డులో నూనె మొత్తం పోసింది ఆమె లేదు. చూస్తే మళ్ళీ నూనె ఉంది, పోస్తుంది, వేస్తుంది, తీస్తుంది. పిల్లడు తింటున్నాడు, ఆమె తింటుంది, ఇంటి పక్కడు వచ్చి తింటున్నారు, ఆయన కూర్చుంటున్నాడు, అందరూ వచ్చిన అందరూ వాక్యం చెబుతున్నాడు. సాగుడు ఖాళీగా ఉన్నాడుగా. ఒక సంఘం తయారైంది అక్కడ దేవుడి దేవల్ల. ఆ ఇంటికి కరువంటూ రాకుండా దేవుడు పోషించాడు. ప్రజలాడు హల్లెలూయా. ఆవిడ పోషించింది అంటారు, ఆవిడ కాదు పోషించింది, దైవజనుడే పోషించాడు ఆమెని. దైవజనుడు వెళ్ళకపోతే ఆ ఇంటికి ఉందా ఇక అయిపోయినట్టు, చివరి రొట్టె అది. మొదట దేవుని రాజ్యాన్ని వెతుకు, అప్పుడు ఈ లోకములు అన్నీ ఇస్తాడు. మొదట ఒక రొట్టె చేసి తీసుకొచ్చి దైవజనుడికి నాకు నేను తినాలి, నేను తిన్న తర్వాత నువ్వు తిను, అప్పుడు నీకు దీవెన. కానీ చాలామంది ఈ రోజులు ఎట్లా తయారయ్యారంటే, కొన్ని వేరే సంఘాల గురించి చెప్తున్నాలే. ఏంటి విషయం అంటే, మొదట నేను తినాలి, నా పిల్లోడు తినాలి, నా భర్త తినాలి, మిగిలిన తర్వాతనే పాస్టర్ గారు, అంతే అలా ఉంటారు. కానీ పద్ధతి ఏంటి తెలుసా? మొదట దైవజనుడు, ఆ తర్వాత నువ్వు ఇల్లు కట్టినా, పెళ్లి చేసినా, శుభకార్యం ఏ కార్యం చేస్తున్నా మొదట దైవజనుడు ఇంట్లో అడుగు పెట్టాలి. మొదట దైవజనుడు, ఆ తర్వాత నువ్వు గుర్తుపెట్టుకో. అప్పుడు నీ ఇంటికి కరువంటూ రాకుండా దేవుడు పోషిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకరోజు భీమవరంలో సేవ చేసేటప్పుడు ఇద్దరు సేవకులు ఒక ఇంటికి వెళ్ళాం. అన్నా వందనాలమ్మ అన్న, ముసలావిడ వందనాలమ్మ అన్నాను. వాళ్ళ అబ్బాయిని పిలిచి, రే రా అన్నోళ్ళు వచ్చారు, అన్నోళ్ళకి 2 పైటలు తెస్తారా పోరా అంది. పైట అంటే ఏంటి? 11వ సంవత్సరం వచ్చిన ఆడపిల్ల ఓణీలు ఇస్తారే అయ్యి. మేమిద్దరం ముఖముఖాలు చూసుకున్నాం. అదేంటి మన ఇద్దరు లాల్చిన మీద వచ్చాం కదా, ఆమెకి ఏమన్నా బట్టలు లేకుండా వచ్చినట్టు కనపడ్డామా, లేదా ఆడపిల్లలా కనపడుతున్నాం, ఇది పైటలు ఏమంటుందేంటి అంటే, నాతో ఉన్న పాస్టర్ గారు అన్నాడు, వచ్చినా చూద్దాం ఆగు అన్నాడు. నేను అడుగుతా ఆగట్టిన, అడగొద్దులు ఆగు, వచ్చినా చూద్దాం ఆగు అన్నాడు. సరే మౌనంగా ఉన్నాం. వాడు 2 స్ప్రైట్ బాటిల్ తీసుకొచ్చాడు. అవి పైటలు అంట. ఆమె చదువుకోవాలి, చదువు రాదు ఆమెకి. మేము చూసి పక్క నవ్వుకుంటున్నా ఇద్దరం. నేను అన్నాను, ఏంటి తల్లి ఏదో పైటలు అంటే ఇయ్యాలి అన్నా, నాకు చదువు రాదులే అన్నా, పైట్లేక ఇయ్యాలి. పైట్లు కాదమ్మా అవి, స్ప్రైట్ అమ్మా అన్నాను. అయినా అవి ఎందుకమ్మా అన్నాను. అవి త్రాగకూడదమ్మా, అవి పురుగు మందులు కలుపుతారు, ఎక్కువ కాలం నిల్వ ఉండాలని. డ్రింకులు తాగితే క్యాన్సర్ వచ్చిద్ది, థైరాయిడ్ వచ్చిద్దమ్మా, డ్రింకులు తాగితే షుగర్ వచ్చిద్దమ్మా, వద్దమ్మా అన్నాను.
డ్రింకులు మానేసి 8 సంవత్సరాలు. డ్రింకులు తాగకూడదు శుభవార్త. మరి అది మీ ఇష్టం. ఇక నన్ను వచ్చాడు ఒక పుట్టి పాస్టర్ గారు, వాళ్ళ నాన్నకి లోపల అవయవాలన్నీ పాడైపోయినాయి. డాక్టర్ గారు అన్నాడు ఎన్ఆర్ హాస్పిటల్లో, ఇతను మంచి డ్రింకర్ అనుకుంటానే అన్నాడు. అంటే వాళ్ళు అన్నారు, సార్ ఇతను పాస్టర్ గారు ఈ చెడ్డ అలవాట్లు లేవండి అంటే, ఇతను థమ్స్అప్ స్ప్రైట్ ఇలాంటివి తాగుతాడంటే రోజుకు ఒక థమ్స్అప్ బాటిల్ తాగుతాడండి చెప్పారంట. 300 ml ఉంది చూడు అది. అప్పుడు చెప్పాడంట డాక్టర్ గారు, ఈ మందుల కంటే డ్రింక్స్ పవరే ఎక్కువ, అందుకని అవయవాలు మొత్తం పడిపోయినట్టు లోపల. చాలా జాగ్రత్తగా గమనించండి. దైవజనుడు మాట దేవుని మాట అని వింటే గొప్ప దీవెన. ఆ స్ప్రైట్ తీసుకొచ్చినప్పుడు ఎందుకమ్మా అంటే ఆవిడేమన్నా తెలుసా, అన్న కనపడుతున్న దైవజనుడిని మేము గౌరవించలేకపోతే కనపడని దేవుణ్ణి మేమేం గౌరవిస్తాం, ఇంకా దైవజనుడు రూపంలోనే దేవుడు వచ్చేది ఇంటికి అంది. మాకు ఉపదేశం నేర్పించినప్పుడు నాకు తెలియదు ఆ మాట. అప్పుడు నేను బ్రదర్ని పాస్టర్ని కాల. ఆవిడ చూపితే ఆశ్చర్యపోయి పెద్ద ఆవిడ, చదువు రాదు. అందుకన్నా అంది, వద్దులేమ్మా మేము తాగకూడదులేమ్మా, ఆరోగ్యం పాడైపోద్దులేమ్మా, నీ ప్రేమకు చాలా సంతోషం, దేవుడిని బహుగా దీవించును గాక అన్నా. దైవజనుడు పట్ల నీకు ఒక ప్రేమ ఉండాలి. దైవజనుడు అంటే నీకు ఒక గౌరవం ఉండాలి. మొదట దైవజనుడు, ఆ తర్వాత నీవు. ఇది బైబిల్ పద్ధతి. ఈ పద్ధతుల్లో ఎప్పుడైతే నువ్వు నడుస్తావో అప్పుడే నీ ఇంటికి కరువు అంటూ రాకుండా పోషిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. దేశమంతా కరువు వచ్చింది, 1000 మంది చనిపోయారు. ఆ ఇంటికి కరువు రాలా. సంతానమే కరువైందేమో, సంతోషం కరువైందేమో, ఆరోగ్యము కరువైపోయిందేమో, డబ్బులు కరువైపోయినాయేమో, ఉద్యోగం కరువైపోయింది. అసలు ఏ కరువులో ఉన్నావో నాకైతే తెలియదు. ఈ రాత్రి కాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. కరువు అంటూ రాకుండా పోషించాలని ఆశపడిన రాత్రి కరువు రాకుండా నేను పోషించాలని ఆశపడుతున్నాడు. అలా దీవించాలంటే దైవజనుడు పట్ల నీకు ఒక గౌరవం ఉండాలి. మొదట దైవజనుడు నీ ఇంట్లో అడుగు పెట్టాలి. మొదటి స్థానం దైవజనుడికి ఇవ్వాలి. నువ్వు సంపాదించిన సంపాదనలో నెల రోజులు సంపాదించావా, ఆ నెల రోజులు ఎంత సంపాదించావో మొదట దానిలో 10వ భాగము తీసి మొదట దైవజనుడికి ఇవ్వు. ఆ తర్వాత నువ్వు వాడుకో. నీ ఇల్లు ఎలా ఉండదు చూడిక. దేవుడు మాట తప్పుతాడా, మాట మార్చుకుంటాడా? ఆశీర్వదించలేకపోవడం శాతగలడు మన దేవుడు, రోషము గల దేవుడు, మాట తప్పడు. 10వ భాగం తీ ప్రక్కన పెట్టు. అది నువ్వు తినకూడదు. నువ్వు తింటే అది నీకు శాపం. నువ్వు జీవితంలో ఆశీర్వదించబడలేవు, పరలోక రాజ్యంలో ప్రవేశించలేవు నువ్వు. వాస్తవం అది. ఈరోజు మందిరం కట్టేటప్పుడు నేను ప్రార్థన చేసుకుంటుంటే ప్రభువు సీరియస్గా నా ముందు నిలబడ్డాడు. గడగడ ఉరిగిపోతా, అయ్యా ఏందయ్యా చెప్పు అన్నాను. ప్రభు ఏమన్నాడు తెలుసా, నువ్వు 10వ భాగం తీయటం లేదు, పరలోక రాజ్యంలో రావు అన్నాడు. అప్పుడు మందిరం కట్టేటప్పుడు తీయలేకపోయా. గుండె జల్లుమంది నాకు. పరిశుద్ధ మనసులో నిలబడి చెప్తున్నా, అబద్ధం నేను చెప్పను. అయ్యా మందిరం కడితే కొద్ది ఇబ్బందులు, ఎన్ని ఇబ్బందులు ఉన్నా నువ్వు 10వ భాగం తీయాలి, నా ఆజ్ఞ నువ్వు పాటించట్లా, నువ్వు పరలోకానికి ఎలా వస్తావు అన్నాడు. అప్పటి నుంచి నేను 10వ భాగం తీస్తా. పొరపాటు నేను ముట్టుకోను, నేను వాడుకోను. నువ్వు 10వ భాగం తింటున్నావు, నువ్వు పరలోకానికి ఎలా వస్తావు? ఇది దేవుని ఆజ్ఞ. ఆకాశవాకిని విప్పి పట్టజాలంత విస్తార దీవెన ఉమ్మరిస్తానన్నాడు. నువ్వు దీవెన పొందటం సైతాన్ గడికి ఇష్టం లేక, నువ్వు బాగుపడటం ఇష్టం లేక, సైతాన్ గడి నీ చెవులు జోరీగల ఊరికి చెబుతూ ఉంటాడు, పిల్లలకి చదువులు కావాలి డబ్బులు, యూనిఫామ్ కావాలి డబ్బులు, పాలోడికి ఇవ్వాలి, బియ్యానికి ఇవ్వాలి, ఇన్ని ఖర్చులు ఉన్నాయి. పాస్టర్కి కాక, అందరికీ పాస్టర్కి కాక. సైతాన్ని నేను మోసం చేస్తున్నాడు. వాడు మాటలు నేను దరిద్రులు అయిపోతున్నావు. 10వ భాగం ఇస్తే దరిద్రుడు అయిపోతానేమో. ఇవ్వకపోతే దరిద్రుడు అవుతావు. నువ్వు ఇవ్వకపోతే దరిద్రులు అవుతావు. ఇచ్చి చూడు, నేను తెస్తా. దేవుడు నన్ను చూడు ఎలా దీవించాడు. మీరు దీవెన పొందలేకపోవటం కారణం అదే. మొదట రొట్టె ఎవరికి? దైవజనుడు వినాలి. ఆ తర్వాత నువ్వు చేసుకోకపో, ఏమీ లేదయ్యా, ఏమీ లేదన్నట్టు కనపడింది నీకు, వచ్చింది చూడు అంతే. మొదటి రొట్టె దైవజనుడికి ఇచ్చాగా, నెలలో నీకు వచ్చేటువంటి సంపాదనలో మొదట దైవజనుడికి ఇచ్చి దేవుని శోధించాలంట. ఏమని? దేవా 10వ భాగం తీసేవాళ్ళని ఆకాశ వాకిలు విప్పి పట్టజాలంతా దేవుని కుమ్మరిస్తారన్నావు కదా, అబద్ధమాడే దేవుడు కాదు కదా నువ్వు, మాట మార్చుకునే దేవుడు కాదు కదా అని భర్తతో తాగాదన్నాడు. తగాదాడుతావు అట్లా. కొందరు అదే తగాదాడుతుంటారు భర్తతో. అంటే అయ్యా నువ్వు మమ్మల్ని ఎందుకు దీవిస్తావు అయ్యా, వాళ్ళని బాగా దీవిస్తావు, తగాదాడుతున్నావు ఒక. ఇంక నయం నీకు వచ్చేసి వద్దులే అన్న దేవుడు. తప్పు. జాగ్రత్తగా మాట్లాడాలి. అయ్యా బ్రతంలో అడుకోవాలి. అయ్యా ఆకాశవాకిలి విప్పి పట్టజాలంత విస్తార దీవెనలు కుమ్మరిస్తానన్నావు కదా, 10వ భాగం తీస్తే ఇదిగో నేను ఇస్తున్నా, నీ ఆజ్ఞకు లోబడుతున్నా, నీ మాట ముఖ్యం, నాకు డబ్బు ముఖ్యం కాదు. నన్ను దీవించయ్యని అడుగు, నీ వాగ్దాన్ని నెరవేర్చని అడుగు.
ఆకాశవాకులు విప్పుతాడంట, పట్టజల దీవులు కుమ్మరిస్తాడంట. ఇప్పుడు నిన్ను చూసిన వాడికి వ్యసనం కలుగుతుంది, ఆశ్చర్యం కలుగుతుంది. నా సేవ అభివృద్ధి చెందడానికి కారణం అదే సీక్రెట్. చేస్తాను నేను, పొరపాటు నేను ముట్టుకోను, ఖర్చు పెట్టుకోను, నా సేవ ఖర్చు పెట్టను. కేరీ పాస్టర్ గారికి ఇచ్చి ప్రార్థన చేయించుకోను. ఇక నుంచి దశంభాగం చేస్తానని తీర్మానం చేయి. మొదట రొట్టె దైవజనుడికి, ఆ తర్వాత నువ్వు. దైవజనుడు మాట దేవుని మాటని నమ్మింది. దైవజనుడు ద్వారా దేవుడు నీతో మాట్లాడతాడు, నువ్వు నమ్మాలి, ఎదురు చెప్పొద్దు. మాటకు లోబడు, మాటకు భయపడు, మాటకు విధేయత చూపించు, మాట ప్రకారం నడుచుకో. నమ్మకపోతే నువ్వు దీవెని పొందలేవు, నమ్మాలి. దైవజనుడు ద్వారా దేవుడు నీతో మాట్లాడతాడు, మీ సేవకుడు ద్వారా దేవుడు నీతో మాట్లాడతాడు. ఎన్ని సందర్భాల్లో మీ సేవకుడు మాట వినకుండా నువ్వు లెక్క చేయకుండా వెళ్ళిపోయావు. దైవజనుడు మాట, దేవుడి మాటను నమ్మి దైవజనుడు చెప్పినట్టు చేసింది, ఆ తర్వాత దీవించబడింది. దైవజనుడు చెప్పేది ఒకటి, నువ్వు చేసేది ఒకటి. అందుకు నువ్వు దీవెని పొందలేకపోతున్నావు. ఓ మంచి తీర్మానం చేసుకో. నీ ఇంటిలో మొదటి స్థానం, నీ ఆశీర్వాదంలో, నువ్వు సంపాదనలో మొదటి స్థానం, మొదటిది దైవజనుడికి, ఆ తర్వాత నీకు. దైవజనుడు మాట విని మాట ప్రకారం నడిచింది. దైవజనుడు మాట విని మాట ప్రకారం నడుచుకో. దైవజనుడు కోపంతో చెప్పినా, ప్రేమతో చెప్పినా, ఆదరణతో చెప్పినా, ఎలా చెప్పినా దైవజనుడి నోటి నుంచి వచ్చిన మాట దేవుని మాటను నమ్మితే దీవించబడతావు. నీకు ఇంకా అర్థమయ్యేటట్టు చెప్తా. సౌలు రాజు దగ్గరికి వచ్చింది దేవుడా దైవజనుడా? సమూయేలు ప్రవక్త, దైవజనుడు వచ్చింది, దేవుడు రాలా. దైవజనుడికి దేవుడు చెప్పి పంపించాడు. దైవజనుడు చెప్పిన మాట వినలా. ఆయన చేసి పెద్ద తప్పేం కాదు, పెద్ద వ్యభిచారం కాదు. ఏమైపోయాడు? కోటాను కోట్ల కొలది ఆస్తి అంతా ఆయన చేతిలోనే ఉంది. పతనం అయిపోయాడు. ఒకే రోజు తన కొడుకులు మొత్తం చనిపోయారు. ఆ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళందరూ విధవరాళ్ళు అయిపోయారు. ఒక్కరోజే పతనం అయిపోయింది. తెలుసా? ప్రభుత్వం, తన రాజ్యం నిలబడలేదు, తన నిలబడలేదు, కృప పోయింది, దీవెన పోయింది, ఆశీర్వాదం పోయింది, నరకానికి పోయాడు. కారణం దైవజనుడు మాట వినలేదు. ఎందుకు? అన్నీ ఉన్నాయన్న గర్వం, అన్నీ ఉన్నాయన్న గర్వంతో దైవజనుడు మాట వినలేదు కాబట్టి మొత్తం పోయినాయి. చివరికి ప్రాణాలు పోగొట్టుకుని నరకానికి పోయాడు. అయితే దావీదు దగ్గరికి కూడా దైవజనుడు వచ్చాడు. నాతాను ప్రవక్త, దావీదు కంటే వయసులో చిన్నాడు, వచ్చి నాతాను ప్రవక్త. భయపడతా డైరెక్ట్ కూడా చెప్పలా, కథ చెప్పి ఎందుకు ధైర్యం చాలట్లా. రాజు ఎవరక్కడ? చిత్త మహాప్రభు. ఈ పాస్టర్ గారు కొద్ది కోపట్టి ఉంటుంది, దశంభాగాలు కానుకలు తీసి వేసేయండి అంటే అంతే అయిపోతాడు అక్కడ. అందుకు రాజుగారితో ఒక జాగ్రత్త మాట్లాడారు. కథ చెప్పి, అయ్యా ఇది న్యాయం అంటే, ఎవడో చేసింది అది న్యాయంగా తప్పది, వాడు చంపాలన్నాడు. అయ్యా అది చేసింది మీరేనయ్యా అన్నాడు. అడుగుతా అనగానే రాత్రంతా పరుపు దొడిసిందా ఏడ్చాడంట దావీదు. అయ్యా నేను చేసిన తప్పే, నీ బ్రతుకు దేవుని యుద్ధాలే నీ వంశానికే, నువ్వు చేసిన తప్పుకి అన్నాడు దావీదుతో దైవజనుడు. అనగానే ఏడ్చాడు, భయంకర రాత్రి అంతా ఏడ్చాడు. ప్రభు అన్నాడు, సరే నేను క్షమిస్తున్నా, నీ వంశానికి ఎల్లప్పుడూ యుద్ధాలు ఉంటాయి, కానీ కృప చూపించి నేనే విడిపిస్తానని చెప్పాడు. ఇప్పుడు యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి అక్కడ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కృప పొందుకున్నాడు. ఆకాశం ఉన్నంత వరకు, భూమి ఉన్నంత వరకు నీ సింహాసనాన్ని స్థిరపరుస్తానన్నాడు. ఇప్పటికీ 4000 సంవత్సరాలు దావీదు చనిపోయి, దావీదు వంశం నుంచి వచ్చిన వాడు ఇప్పుడు ఇజ్రాయెల్ పరిపాలన చేసేది నప్తాలి బెన్యాటు. మాట తప్పాడు దేవుడు, మాట మార్చుకున్నాడా? ఎంత గొప్ప కృపిచ్చాడు, శాశ్వతమైన కృపిచ్చాడు దావీదుకి. దావీదు చేసింది సౌలు కంటే పెద్ద తప్పు. సౌలు చేసింది ఏంటి? దైవజనుడు మాట వినలా. కానీ దైవజనుడు మాట విని పశ్చాత్తాపడి ఏడ్చాడు దావీదు. దైవజనుడు మాట విన్న దావీదు శాశ్వతమైన కృప పొందుకున్నాడు. తన తరతరాలకు కృప చేసింది, దీవెన పొందాడు. దైవజనుడు మాట విననటువంటి సౌలు పతనం అయిపోతాడు, వంశం పతనం అయిపోయింది. సరదాగా తీసుకోగాక ఎన్నిసార్లు దైవజనుడు మాట వినకుండా పోయావు. దైవజనుడు నీకంటే చిన్నోడు కావచ్చు వయసులో, నీ అంత జ్ఞానం లేకపోవచ్చు, నీ అంత చదువు లేకపోవచ్చు, నీ అంత అందసందం లేకపోవచ్చు, నీ అంత ఆస్తి లేకపోవచ్చు. జాగ్రత్త, దైవజనుడు దైవజనుడే, నీ పై అధికారి, బహు జాగ్రత్తగా మాట్లాడాలి. దైవజనుడు మీ అబ్బాయి కావచ్చు, మీ అన్న కొడుకు కావచ్చు, మీ తమ్ముడు కొడుకు కావచ్చు. దైవజనుడు దైవజనుడే. కులాన్ని బట్టి దైవజనుడిని ప్రేమించకూడదు, తప్పు. కులాన్ని బట్టి దైవజనుడిని ద్వేషించకూడదు, తప్పది. అసలు బైబిల్లో కులమే లేదు. ఆదాము అవ్వ ద్వారా వచ్చిన వాళ్ళు మీరందరూ, అంతేనా? నేను ఆదాము అవ్వ ద్వారా వచ్చేవాడిని, అంతేగా? మనందరూ ఏమవుతాం? మాట్లాడేంటి? బంధువులు. మరి పాస్టర్ గారు కులమే అనకూడదు, తప్పది. దేవుడు నాతో చెప్పాడు, కులము చూసేవాడు నరకానికి పోతాడని దేవుడు నాతోనే చెప్పాడు. కులము లేదో, అది మనుషులు పెట్టిన పద్ధతి. కులము లేదు, అందరు నా పిల్లలే, అందరితో ప్రేమగా ఉండన్నాడు. ఈ రోజు వరకు ఎవరిని కూడా విశ్వాసులైన సేవకులైనా మీ కులం ఏంటి నేను అడగల, నా కులం ఏంటో నేను చెప్పలా. అసలు కులము లేదు. కులము చూసేవాడు లోకస్తుడు. మనుషులు కల్పించిన పద్ధతులు, దైవ ఉపదేశములని
వ్యర్థముగా ఆరాధించుచున్నారు వేషధారులారా అన్నాడు. వేషని క్షమిస్తా గాని వేషధారణ క్షమించను అన్నాడు. క్షమించలేని నేరం అది. వేషధారణ అంటే మనుషులు కల్పించిన పద్ధతి, మనుషులు పెట్టిన పద్ధతి ఏదంటే కులం. ఆమె కాళ్ళు పడిపోయినాయి, కొడుకు పరిస్థితి బాగలేదు. మా దగ్గరకు వచ్చే బ్రాహ్మణ్స్ అంతరాలని కట్టించుకుని వచ్చి 2 అంతరాలు లక్షలు పెట్టి ఖర్చు పెట్టి ఎక్కడికి పోయినా పోలేదంట. నాకు ఒక పెద్ద ఆయన చెప్పాడు, అంతరం గడితేనంట అంతరంలో 200 దెయ్యాలు ఉంటాయంట. ఇంకా వీడు ఎప్పుడు మన దగ్గర ఉండాలని అంతరం కడతాడంట. అంతరాలు కట్టించుకున్న అందరూ శుభవార్త. ఒక దెయ్యం పోవాలని పోతే 200 దెయ్యాలు అయిపోయిన నీ జీవితం. ఇంకా బ్రాహ్మణ్స్ వాళ్ళు శాతపడి చేస్తే ఎన్ని చోట్లకు తిరిగి వాళ్ళు మొక్కని దేవుళ్ళు ఉంటారు. యేసు ప్రభువుని అసలు నమ్మరు. మన చర్చి ముందు రోజు వెళ్తూ ఉంటారు అంట. ఆల్రెడీ భర్త చచ్చిపోయాడు, కాళ్ళు పడిపోయిన మనసు నుంచి లేవదు, పిల్లవాడు బీటెక్, వాడు చదవలేకపోతున్నాడు, ఎగ్జామ్ రాయలేకపోతున్నాడు, శాతపడి చేశారు. వేల రూపాయలు లక్షలు ఖర్చు పెట్టి అంతరాలు కట్టించి తగ్గల శాతపడి పోలా. ఎవరో చెప్పారంట, ఒరే బాబా ఎందుకు రా మీరు అటు ఇటు తిరుగుతున్నారు, నా మాట వినండి రా బాబు, ఆ జీదుని చర్చికి వెళ్ళండి రా. జాన్ పీటర్ పాస్టర్ అంటాడు, పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్న దైవజనుడు, శాతపడి శక్తులు ఏ శక్తులు నిలబడో అక్కడ అని చెప్పాడంట. అప్పుడు పట్టుకొచ్చారు, అటు ఇద్దరు ఇటు ఎత్తుకొని తీసుకొచ్చారు ఆ పిల్లోడిని. పట్టుకొచ్చి ఏంటన్నాను అన్నాడు. అంటే పైసా పైన కిందనే ఇక సాగు బ్రతుల మధ్యలో ఉన్నాడు. అది లాస్ట్ రోజు ఇక అబ్బాయికి చర్చికి రాబోతే రోజు చచ్చిపోతాడు. ఆ నాన్న అట్లా చచ్చిపోయాడంట. శాతపడి చేశారు. మందిరములో అడుగు పెట్టక మునిపే అక్కడే పడిపోయాడు. అమ్మో నేను రాలేను లోపలికని. మందిరంలోకి కాళ్ళు చేతులు పట్టుకుని లాక్కెళ్ళినా, లోపల లాక్కెళ్ళారు. మీరు విడిచిపెట్టినాను బాబా అడిగేస్తున్నాములో అని గద్దిస్తే వెళ్ళిపోతావు ఉన్నారు, వెళ్ళిపోతావు చెప్పి దెబ్బకి వెళ్ళిపోయినాయి శక్తులు. బాగైపోయాడు. నెక్స్ట్ రోజు ఆమెను పట్టుకొచ్చారు. మళ్ళీ ఆమెకి ప్రార్థన చేస్తే కాళ్ళు బాగా అయిపోయినాయి, బ్రహ్మాండం ఉంది. చర్చి విడిచిపెట్టరు బ్రాహ్మణ్స్ వాళ్ళు. ప్రతి ఆదివారం మా చర్చికి వస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసయ్య రోషము గల దేవుడు, సర్వశక్తి గల దేవుడు, నిజమైన దేవుడు, బలమైన దేవుడు. నువ్వు ఆయన ఎంత నమ్మితే అంత అద్భుతం చేస్తాడు. నీకు తెలియక యేసు ప్రభు అంటే చిన్నపిల్లడు అనుకుని చిచ్చోళ్ళ హాయ్ అని బాలా బాలా అని క్రిస్మస్ పాటలు పాడతారు. అట్ట పాడుతుంది ఇప్పుడు కూడా తెలియక. ఎవరు అనుకుంటున్న యేసు ప్రభు అంటే సర్వశక్తి గల దేవుడు, సృష్టికర్త. ఆయన నువ్వు ఎంతగా నమ్మితే అంత గొప్ప కార్యాలు చేస్తాడు. దానికి ఏం తెలిసి చిన్నపిల్లడు యేసు ప్రభుకి అన్నట్టు చూస్తే నీ జీవితంలో ఏం చేయడు ఆయన. దేవుడు బహుతేటగా నీతో మాట్లాడుతున్నాడు. జాగ్రత్త. ఏ కులమైనా ఏ మొత్తమైనా దేవుని కొరకు బ్రతుకు. కులాన్ని బట్టి నువ్వు ప్రేమించగాక, ఇతను ఫలానా కులమా అని ద్వేషించగాక, ఈయన మన కులం రా అని ప్రేమించగాక. నువ్వంటే దేవుడికి నచ్చదు. రెండోది ఇంకోటి ఏం తెలుసా, పాస్టర్ గారు మన అబ్బాయే కదా, మన అన్న కొడుకే కదా, మన బాబాయ్ కొడుకే కదా, మన తమ్ముడు కొడుకే కదా, మన ఇంటి పేర్తే కదా, మన కులమడే కదా, అరే చిట్టు బాబు అని పిలవకూడదు. నీకు స్టార్ట్ అయింది కౌంట్ డౌన్. ఇంకా అయిపోయినట్టు. నువ్వు దేవుడు ఒక వ్యక్తిని సేవకు పిలవకు మునుపు, సేవకు అభిషేకించు మునుపు కరెంట్ ఇంకా రాలా. అరే చిట్టు బాబా, ఒరే బామర్దా, ఒరే బాబా అని పిలిచినా పర్వాలేదు. కరెంట్ వచ్చింది ఇప్పుడు చిట్టుబాబులోకి. సేవకు దేవుడు సేవకుడిని అభిషేకించాడా, సేవకురాల్ని సేవకు అభిషేకించాడా, కరెంట్ వచ్చింది వాళ్ళలోకి. నువ్వు ఎట్టబడితే అట్ట వైరు నోట్లో పెట్టుకోవటం, ఇరగదీయటం వంగదీయటం చేశావా, ఏందంటే దాని భక్తి, ఏందంటే వాడి భక్తి అని సేవకులు నోటుకు వచ్చినట్టు మాట్లాడావా, అది కరెంటు వైరు, జాగ్రత్త అయిపోతావు. సేవకుడితో బహు జాగ్రత్తగా ఉండాలి. సేవకుడు ద్వారా దీవెన వచ్చింది, సేవకుడు ద్వారా శాపం వచ్చింది తెలుసా. సేవకుడు మాట వినకుండా సేవకుడిని ఎట్టబడితే మాట్లాడేది కదా, సౌ నాశనం అయిపోయింది. సేవకుడిని గౌరవించి ప్రేమించినందుకు దావీదు దీవించబడింది. వాక్యం కూడా చెప్తా, అబ్రహాం నిన్ను దీవించేవాడు దీవించబడతాడు, నేను శపించేవాడు శపించబడతాడు. దైవజనుని దీవించేవాడు దీవించబడతారు, దైవజనుడు శపించేవాడు శపించబడతారు. జాగ్రత్త. దైవ సేవకులు నోటికి వచ్చినట్టు నువ్వు మాట్లాడుతున్నావు. ఏందంటే అది ఇది దైవ సేవకులు. ముక్కు కొద్దిగా ఎక్కుంటున్నావు, ముక్కుది ముక్కోడు. పళ్ళు కొద్దిగా ఎత్తుకుంటున్నావు, పళ్ళుది. ఏమకేమి ఎక్కువ లేనట్టు, ఏమో తలకాయ ఎక్కువ ఉంది, దాంట్లో మట్టి ఉంది. ఏమనేమంటున్నారు, తలకాయది అంటున్నారు. చూడు, ఏదో ఒకటి అంత సక్కనోళ్ళు ఎవరుంటే భూమి మీద ఏదో ఒకటి ఉంటుంది బలహీనత. నీవు దైవజనులను గౌరవించినప్పుడు దేవుడు నిన్ను దీవిస్తాడు. దైవజనులు ప్రేమించినప్పుడు దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. దైవజనులు గణపరిచినప్పుడు దేవుడు నిన్ను గణపరుస్తాడు. దైవజనులు కన్నీరు తీర్చినప్పుడు నీ కన్నీరు తీరుస్తాడు. దైవజనులు ఆకలి తీర్చినప్పుడు నీ ఆకలి తీరుస్తాడు. నాకు ఆకలి అయినప్పుడు అన్నం పెట్టారు, నాకు వస్త్రాలు లేకపోతే వస్త్రాలు ఇచ్చారు, నేను సరసాల్లో ఉంటే చూడటానికి వచ్చారు, ఆరోగ్యం బాగలేకపోతే నా దగ్గరకు చూశారు నన్ను అని అంటారంటారు. రేపు మధ్యాకాశంలో తీర్పు తీర్చేటప్పుడు గొర్రెలతో వీళ్ళు అంటారంట, యేసయ్యా మమ్మల్ని పరలోక రాజ్యానికి వెళ్ళు అంటున్నావు, నువ్వు మాకు మేలు చేసావంటున్నావు, మేము ఇప్పుడు అన్నం పెట్టావు, నువ్వు ఎప్పుడు మా ఇంటికి వచ్చావయ్యా, నీకెప్పుడు వస్త్రాలు ఇచ్చావయ్యా, నీకెప్పుడు భోజనం పెట్టావయ్యా, నువ్వెప్పుడు జైల్లో ఉంటే చూడటానికి వచ్చావయ్యా, నువ్వెప్పుడు బాగలేకపోతే నీకు సహాయం చేసావయ్యా అంటారంట వీళ్ళు విశ్వాసం.
అప్పుడు యేసయ్య అంటాడంట, భూలోకములో నా సేవకులు చేశారు కాబట్టి నాకు చేసినట్లే, నా సేవకులు దూషించారు కాబట్టి కనుక నన్ను దూషించారు, నా సేవకులు తిట్టారు నన్ను తిట్టారు, నా సేవకులు వస్త్రాలు ఇవ్వలేదు నాకు ఇవ్వలేదు, నా సేవకులకు ఆరోగ్యం బాలేదు పట్టించుకోలేదు నన్ను పట్టించుకోలేదు, అంతే. కనుక నా సేవకులు పట్టించుకొని బ్యాచ్ నన్ను పట్టించుకోలేదు కాబట్టి మీరు అగ్నిగుండంకి వెళ్ళిపోండి, నా సేవకుడిని గౌరవించిన వాళ్ళు నన్ను గౌరవించినట్టు కాబట్టి మీ పరలోకానికి వెళ్ళిపోండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దైవజనుడిని ద్వేషించి దూషించి అవమానపరిచి మాట్లాడి కన్నీళ్ళు పెట్టించి చాలా మంది శాపాలు తెచ్చిపెట్టుకుంటున్నారు. ఎంత చేసిన ఒక ఆశీర్వాదం ఉండట్లేదన్న, ఎందుకు ఉండిద్ది? నోరెదెత్తి సేవకుని చెప్పించడమే. నీకు ఇప్పుడు తెలియక చేసావు, ఈ రోజు నుంచి తెలుసుకో, ఏ దైవజనుడిని దూషించగాక ద్వేషించగాక, వద్దు, వదిలేసే. వాళ్ళని ప్రేమించు, చేస్తే మేలు చేయి, లేదా మౌనంగా ఉండు, కిడి చేయక, ఆశీర్వదించి ప్రార్థన చేయి. నువ్వు ప్రార్థన చేస్తే దైవజనుడి కోసం ఆ దీవెన నీ మీదకి వచ్చింది, దేవుడు చూస్తున్నాడు. కనుక దైవజనుడు ఇంట్లో చేర్చుకొని ఆవిడ ఎంత గౌరవించిందో చూడు. అందుకని కరువంటూ రాకుండా ఆ ఇంటిని పోషించాడు. దైవజనుడి మాటకు లోబడింది, తనకంటే ఎక్కువగా దైవజనుడు ప్రేమించింది, తన కుమారుడి కంటే ఎక్కువగా దైవజనుడు ప్రేమించింది. దైవజనుడి మాటకు లోబడింది, విధేయత చూపించింది, దైవజనుడి ఇంట్లో చేర్చుకున్నది, గౌరవించింది, గణపరిచింది. కనుకనే ఆవిడ దీవెన చూడు ఎలా ఉందో. దేశమంతా రోజుకు శవాలు లేచిపోతున్నాయి, మొత్తం ఒక వరుస పెట్టారు, వేల మంది చచ్చిపోతున్నారు దేశంలో. ఆ ఇంటికి మరణం రాకుండా దేవుడు కాపాడాడు. ప్రజలాడు హల్లెలూయా. ఆ ఇంటికి కరువంటూ రాకుండా దేవుడు కాపాడాడు. హల్లెలూయా. మొదటి రొట్టె దైవజనుడికి ఇచ్చింది. దైవజనుడు ఎలా గౌరవిస్తున్నావు? సాటును దూషించి ద్వేషించి మాట్లాడుతున్నావా? అమ్మయ్యా అని అనుకుంటున్నావా? ద్వేషించి దూషించి ఎక్కడికి పోదది? నీ వాగిట్లో నుండి పొంచి ఉండిద్ది ఆ పాపం. నీకు తెలియక చేస్తున్నావు, జాగ్రత్త. నీ కుమారుడు ఒక మాట అంటే ఒప్పుకుంటావా? నీ కళ్ళ ముందంటే ఒప్పుకుంటావా? దైవజనుడు ఒక మాట అన్నవంటే దేవుడు చూస్తున్నాడు, ఒప్పుకోడు. కనుక దైవజనుని గౌరవించు, ప్రేమించు. మొదటి స్థానం ఇవ్వు నీ ఇంట్లో, నీ హృదయంలో. దేవుడు నీవు దీవించబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. దినవృత్తాంతం 2:29 అతడు తన ఏలుబడేందు హిజ్కియా మొదటి సంవత్సరము మొదటి నెల ఏం చేశాడంటే, యెహోవా మందిరము తలుపులు తెరచి వాటిని బాగు చేయించాడు. చాలు, తలపైకెత్తి నా వైపు చూస్తున్న మాటలు వినండి, ముగించుకోబోతున్నాం. హిజ్కియా రాజు కాగానే మొదటి సంవత్సరం మొదటి నెల అతని పరిపాలనలో మొదట చేసిన పని ఏంటి తెలుసా? చిన్నగా దేవుని మందిరానికి వెళ్ళి వాళ్ళ నాన్న విగ్రహారం చేశాడు, మందిర తలుపులు మూపించాడు. అందుకని రాజ్యంలో నెమ్మది లేదు, సంతోషం లేదు, సమాధానం లేదు, ఆరోగ్యం లేదు. వాళ్ళ నాన్న అలాగే పతనం అయిపోయాడు. ఇది గుర్తుపట్టాడు హిజ్కియా. మా నాన్న విగ్రహారం చేశాడు కదా, నేను కూడా విగ్రహారం చేస్తాను అల్లా అంటే హిజ్కియా పతనం అయిపోయేవాడే. మా నాన్న విగ్రహారాధన చేశాడు, నిజమైన దేవుడిని ఆరాధించలేదు కనుక పతనం అయిపోయాడని గుర్తుపట్టాడు. గుర్తుపట్టి మా నాన్న చేసినట్టు విగ్రహారాధన నేను చేయను, నేను మారుతా, నేను నిజమైన దేవుడిని ఆరాధించాలని మొదటి నెల మొదట అతను చేసిన పని ఏంటంటే, సింహాసనం మీద కూర్చోగానే రాజుగానే మందిరానికి వెళ్ళి తలుపులు తెరచి దేవుని మందిరంలో ఉన్న చినిగిపోయిన చాపలు, ఇరిగిపోయిన కుర్చులు, ఆ చెత్త చెదరంతా తీసుకెళ్లి ఎదురుగా ఉన్న కిద్దులను వాగులో పడేయమని చెప్పాడంట. మందిరాన్ని శుభ్రం కడిగించాడు, రంగులు వేయించాడు. ప్రతిరోజు మందిరంలో ప్రార్థన జరగాలి అలా ఆజ్ఞాపించినందుకు దేవుడు మహా సంతోషించాడు. సంతోషించి ఏం చేశాడో తెలుసా? చదవండి, రాజుల 2వ గ్రంథము 18:7. కావున యెహోవా అతనికి తోడై ఉండెను, తాను వెళ్ళిన చోట నెలను అతడు జయం పొందను. కొట్టిగడి చప్పట్లో హల్లెలూయా. రాజులు యుద్ధానికి వెళ్ళినప్పుడు ఒకసారి ఓడిపోవచ్చు, ఇంకోసారి గెలవచ్చు, సహజం. హిజ్కియా యుద్ధానికి వెళితే ఓడిపోవడం లేదంట. అబ్బా, ఏం మాట ఇది! వెళ్ళిన చోట నెల జయం పొందను. ఇప్పుడు వరకు ఎన్నో సందర్భాలలో వెళ్ళి జయం పొందలేక ఓడిపోయి వచ్చావు. వివాహం నిమిత్తం వెళ్ళావు, ఓడిపోయావు. ఉద్యోగం కోసం వెళ్ళావు, ఓడిపోయావు. పంట పొలాల్లో లాభం కావాలని వెళ్ళావు, ఓడిపోయావు. ఇల్లు కట్టాలని ప్రయత్నం చేసావు, ఓడిపోయావు. ఈ రాత్రి హిజ్కియా జీవితాన్ని దేవుడు నీ ముందు నుంచి మాట్లాడుతున్నాడు. హిజ్కియా వెళ్ళిన ప్రతి చోట జయమే. ఇక నుంచి నువ్వు వెళ్ళిన ప్రతి చోట జయాన్ని చూడబోతున్నావు. గట్టిగా చప్పలు కొడుతూ దేవుడు నామమున మహిమపరచు. ఆమేన్. చప్పలు గట్టిగా హల్లెలూయా. జయాన్ని చూస్తావు హిజ్కియా వలె. అయితే హిజ్కియా మొదట చేసిన పని ఏంటి తెలుసా? మందిరము తలుపులు తెరచి మందిరాన్ని పవిత్రపరిచాడు, మందిరాన్ని శుభ్రంగా ఉంచుకున్నాడు. వెళ్ళిన తర్వాత మీ మందిరం ఎట్లా ఉందో చూడు ఒకసారి. మందిరాన్ని పాడు చేసిన వాళ్ళని దేవుడు ఏం చేస్తాడంటే పాడు చేస్తాడు. మందిరాన్ని బాగు చేస్తే దేవుడు వాళ్ళని బాగు చేస్తాడు. హిజ్కియా బాగు చేశాడు, బాగుపడ్డాడు. ఆదివారం రాగానే చర్చిల్లో ఏడాది చాక్లెట్ కాగితాలు,
తీసుకొచ్చుకొని ఒకసారి కళ్ళు తిని పట్ల కింద పెట్టిపోతూ ఉంటారు. వీళ్ళు మందిరంలో బాగు చేస్తున్నారు, చెడగొడుతున్నారు. వీళ్ళు చంద్రుని చెడగొట్టే రకం, అందుకే దీవెన మొదలైపోతున్నారు. ఇక తీర్మానం చేసుకో, మందిరంలో ఏ చిన్న కాగితం కనపడ్డా అది తీసుకుని వెళ్ళి బయటపడేయాలి. మందిరాన్ని శుభ్రంగా ఓడవాలి. మందిరం నాది అన్నట్టు ప్రవర్తించాలి. మందిరం అనగానే పాస్టర్ గారి మందిరం అనుకోగా తప్పది. అది మా మందిరము, మాది, నాది, నా తండ్రి ఇల్లు అని బాధ్యత కలిగి ప్రవర్తించు. నా తండ్రి ఇల్లు మందిరము, ఈ మందిరాన్ని నేను ఎలా డెవలప్ చేయాలి, ఈ మందిరాన్ని ఎలా నేను అందమైన మందిరంగా మార్చాలని ఒక మంచి ఆలోచన కలిగి ఉండాలి. శుభ్రంగా ఉంచాలి మందిరాన్ని, బాగా చూసుకోవాలి మందిరాన్ని బాగు చేయాలి. మీకు తెలియదు, ఇది వీళ్ళందరూ తెలుసు. నా రూమ్లోకి వచ్చిన వాళ్ళకి, నా రూములో ఫ్లోరింగ్ లాగల, మ్యాట్ వేసా 3 సంవత్సరాల క్రితం మందిరం రూములు కట్టి, అది కూడా చినిగిపోయింది. సెల్ఫ్లు గట్లా ఓరక ప్రైమరీ వేసి అంతే, పెయింట్ కూడా వేయాల, అంతే ఉంటున్నాను నేను నా రూములో. కానీ మందిరానికి నేనేం చేయాలా అని ఆలోచిస్తా, కానీ నా రూములకి ఏం చేయాలని ఆలోచించుకొని నేను. అంటే నాకంటే దేవుడు ఎక్కువ, నేనుండే నివాసం కంటే దేవుని నివాసమే ఎక్కువ. అలా ఉండు. నీ ఇంటికి వెళ్ళి నీ ఇల్లు ఎలా ఉందో చూసుకో, మందిరం ఎలా ఉందో చూడు, విశ్వాసిగా చూడు. నీ ఇంటికంటే దేవుని ఇల్లే గొప్పగా ఉండాలి. అప్పటికంటే ఎక్కువ దేవుని నువ్వు ప్రేమిస్తున్నావు అని అర్థం. మందిరం శుభ్రంగా ఉంచుకో, మందిరాన్ని కట్టించు, కష్టపడి డెవలప్ చేయ మందిరాన్ని. దావీదు డెవలప్ చేశాడు రాత్రింబవులు. దావీదు సావుకుడా? ఎవరు? రాజు, విశ్వాసి. మరి ఆయనకి ఎందుకు అంత బాధ? ఏడుస్తున్నాడంటే ఒక రోజున. ఏడుస్తుంటేను ఎవరు కూడా ధైర్యంగా అడగలేకపోతున్నారు. దావీదు ఎందుకు ఏడుస్తున్నాడు? ఎవరిని అడిగితే మామూలు ఉండదు కదా, రాజు కదా. అప్పుడు దైవజనుడిని పిలిపించారు. దైవజనుడు వచ్చి, రాజా మీరు ఎందుకు ఏడుస్తున్నారు, మీ ఏడుపు కారణం ఏంటి అన్నాడు. అప్పుడు దావీదు ఏమన్నాడు తెలుసా? నేను శ్రేష్టమైన దేవదారు మానవులతో కట్టబడిన నివాసంలో ఉంటున్నా, నన్ను ఈ ఉన్నతమైన స్థితిలో ఉంచిన నా దేవుని యొక్క మందసము దారాల మధ్యలో ఉంది. నా దేవునికి మందిరం లేదు. నేను ఇంత ఉన్నతమైన స్థితిలో ఉండటం ఏంటి, నా దేవుడు అలా ఉండటం ఏంటి, నా దేవునికి మందిరం సరిగా లేదు. అందుకు ఏడ్చాడంట. అబ్బా ఎంత మంచి మనసు ఇది, సంఘంలో ప్రతి విశ్వాసం ఇలా ఉంటే ఎంత బాగుంటుంది. ఇక నుంచి తీర్మానం చేసుకో, మా మందిరం బాగుండాలి. నువ్వు వెళ్ళిన ప్రతి చోట జయమే. గమనిస్తూ ఉన్నాను, మందిరం పట్ల ఎంత ఆసక్తి కలిగి ఉంటున్నారో. సొంత స్థలాలు ఇస్తున్నాడు, సొంత గృహాలు ఇస్తున్నాడు, గమనిస్తున్నా. ఉద్యోగాలు ఇస్తున్నాడు, దీవిస్తున్నాడు మా సంఘంలో, గమనిస్తున్నా. మందిరంలో ఏ పరిచర్యని పరిగెత్తుతారు, మందిరం అందంగా ఉండాలని. అలాంటి బిడ్డలను చూస్తున్నా. తప్పించుకొని తిరిగే వాళ్ళు కూడా ఉన్నారు, చూసా. వాడు అసలు బాగుపట్టల్లా. నేను చూసా చాలామంది చెప్పిన ఎందరో అంతే వాళ్ళ బతుకులు. మందిరము బాగుండాలి. హిజ్కియా తాను వెళ్ళిన ప్రతి చోట జయం పొందడానికి కారణం ఏంటంటే మందిరాన్ని బాగు చేశాడంట. ఇంకొక దీని ఆత్మీయ అర్థం ఏంటి తెలుసా? మందిరము తలుపులు తెరిచి బాగు చేశాడని అర్థం ఏంటి తెలుసా? మందిరం అంటే మన హృదయమే, మందిరం అంటే నీ హృదయమే. దేవుని మందిరం అని నీ హృదయం తలుపులు తెరువు. నీ హృదయంలో ప్రతి పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టు. నీ హృదయం అనే దేవుని మందిరాన్ని పవిత్రంగా ఉంచుకో. వెళ్ళిన ప్రతి చోట జయమే. దేవునికి స్తోత్రం. లేచి నిలబడి అందరూ ప్రార్థన చేసుకుందాం.
తొలగితిని తెలిసి నీ త్రోవను గురి చేసి తిని మరలా సిలువకు తొలగితిని తెలిసి నీ త్రోవను గురి చేసి తిని మరలా సిలువకు
వసగితి వివత్సరమును కరుణా కిరీటముగా ప్రేమను చూపితివి పదమున నడిచెదను. మహాపరిశుద్ధుడైన మా దేవ, ప్రేమ కలిగిన మహోన్నతుడా, గనుడా, నీ ఘనమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నావు. అపారమైన నీ కృప, నీ ప్రేమ, నీ దయాపూర్వక సంకల్పాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు. అయ్యా, ప్రత్యేకంగా ఇదిగో ఈ ప్రాంతాన్ని మీరు ప్రేమించి మీ దాసులను ఎన్నుకొని లోకంలో నుండి ప్రత్యేకపరిచి గనులు, జ్ఞానులు, గొప్పవారు, దేవదూతులు చేయని ఘనమైన నీ పరిచర్యలో నిలవబెట్టి వాడుకుంటున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు నాయన. అయ్యా, ఈ ప్రాంతాన్ని ప్రేమించి మీ దాసులను ఈ రాత్రి ఇక్కడ నిలవబెట్టి వాడుకున్నందుకు నీకు స్తోత్రాలు నాయన. అయ్యా ప్రభా, ఇంతవరకు ప్రత్యేకమైన మాటలు మీరు అందించి మీరు అందరితో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు నాయన. ఎత్తబడిన ప్రతి మాట ఏది వ్యర్థమైపోతున్నట్లు ఒక్కొక్క హృదయాలను నీరు కట్టి ఫలింపు చేయదుగాక నా ప్రభువా, మేలుతో నింపుదుగాక నా ప్రభు. అద్భుతం చేయండి, ఆశ్చర్య కార్యాలు ఒక్కొక్కరి జీవితాలలో రుచి చూచి మీ ఎదుట సాక్షులుగా బ్రతుకున్నట్లు సహాయం చేయండి. వాక్యమిత్తిని మీద ఆశను ఇంకొన్ని బలపరచగా కొంచెం ఆరోగ్యం దయచేయండి, మార్గాలలో తోడే ఉండండి, ఇంకొన్ని ఊరేగించి వాడుకుందుగాకదే కృప చూపండి అయ్యా. ఈ పరిచర్యను మీ దాసులను సమకూడిన మా అందరినీ మీ దయగలిగిన కృప కలిగిన స్థలాలకు అప్పగించుకోండి. అతి త్వరలో రానున్న యేసయ్య ఉన్నత సర్వశక్తి కలిగినాము ప్రార్థన చేసి స్తుతించి అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము, సన్నిధి చేరిన మనకును ప్రపంచంలోని సకల కోటి పరిశుద్ధులందరికీ, మరియు ముఖ్యంగా వాక్యాన్ని విని తీర్మానం చేసుకున్న ప్రతి ఒక్కరిని దేవుడి దృష్టి ఉంచి గొప్పగా దీవించి ఆశీర్వదించి అంతవరకు దేవుడు నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను.